ఇప్పుడు మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ మాకు ఎందుకండి, ఇవన్నీ చెబుతారు, మాకు లేని పొంది అంత అంత ఎందుకు అంటారా? ఇవన్నీ ఒక కోర్స్ అనేటువంటి దాంట్లో ఎప్పుడు ఒక ఒక మెసేజ్ లాగా ఉండదు. ఒక కోర్స్ అన్నప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా క్రమంగా నేర్చుకోవటం ఇవన్నీ ఉంటాయి. కోర్సులో కొన్ని బుక్స్ అసలు ఇంట్రెస్ట్ ఉండవు, కొన్ని బుక్స్ బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి, కొన్ని బుక్స్ అసలు ఎప్పుడు వినని విషయాలు వస్తాయి. అలాంటి బుక్స్ ఉన్నాయి ఇంకా ముందు ముందు. కానీ ఇది మాత్రము నాకు ఎంత ఉపయోగపడిందంటే, ఎప్పుడు స్కాలర్స్ అనేటువంటి వాళ్ళు ఇలాంటి వెలికి తీస్తారు బయటికి. నేను వేరే గొప్పగా చెప్పుకోవటం కాదు. స్కాలర్స్ అనేటువంటి వాళ్ళు మీరు గనక దీన్ని మీరు బాగా బైబిల్ ఎంటీహెచ్ లెవెల్ చదివేటువంటి వాళ్ళు, అరే ఇది భలే తీసుకొచ్చి భలే ఫిక్స్ చేశారే, ఇది ఎక్కడ వెళ్ళిపోద్దో, ఇది సామాన్యంగా ఒక సామాన్యంగా వాళ్ళు చేసేటువంటి వాళ్ళు కాదు అంటారు. ఓకే, అందుకోసమే కొన్ని విషయాలు, ఇలాంటి విషయాలు ఎందుకంటే ఇవన్నీ మన పల్లెటూరు వాళ్ళకి అవసరమా మీరు అనొచ్చు. కాదు, మీ దగ్గరికి ఈ రోజున ఒకవేళ పల్లెటూరు వాళ్ళు ఉండొచ్చు, కానీ రేపు పెద్ద పెద్ద సిటీలో చదువుకునేటువంటి ఒక వ్యక్తి ఏదో ఒక రోజున మీ దగ్గర రావచ్చు, వినొచ్చు. ఆ రోజున సబ్జెక్ట్ మీకు కావాలంటే రాదుగా. సబ్జెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నాది. దాన్ని తీసుకొని భద్రపరుచుకొని ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఏ రోజైనా అది వాడుకోవచ్చు. సబ్జెక్ట్ దాచిపెట్టుకొని ఉంటే ఏ రోజైనా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను కారు నేర్చుకున్నాను, తోలుతాను. ఎప్పుడో 97లో నేర్చుకున్నాను, 2007 వరకు తోలాను. 2007 నుండి తోలలా. ఇప్పుడు తోలగలనా తోలలేనా కారు? ఎందుకంటే అది నేర్చుకుంది కాబట్టి. నేర్చుకుంది ఇంకా మర్చిపోవటం ఏమైనా ఉంటుందా? నేర్చుకుంది కాబట్టి ఒకసారి ఎక్కితే ఒకరోజు కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, కానీ ఆ తర్వాత ఆటోమేటిక్గా లైన్ అవుద్ది. అది అంతే కదా. సైకిల్ నేర్చుకుంటాడు వాడు చిన్నప్పుడే. పెద్దోడైన తర్వాత కూడా సైకిల్ తొక్కుతాడు అతడు. పెద్ద అయిన తర్వాత కూడా సైకిల్ నేర్చుకోకపోతే అప్పుడు నేర్చుకోవాలంటే నా భార్యగా సైకిల్ రాదు, ఇప్పటికీ రాదు. నేర్చుకోమ్మా తొక్కమంటే వల్ల కాదు. చిన్నప్పుడు తొక్కనీల వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ వాళ్ళు తొక్కనీరు. ఏంది ఆడపిల్లల సైకిల్ తొక్కేది? చిన్నప్పుడు నేర్చుకోవాలి. కాబట్టి సబ్జెక్ట్ అనేటువంటిది ఎప్పుడైనా నేర్చుకొని ఉంటే, మనం స్టోర్ చేసుకొని ఉంటే, ఏ రోజైనా దాన్ని బయటికి తీయచ్చు, వాడుకోవచ్చు. అందుకు నేను నా ప్రయత్నం అది. ఏ గ్రంథాలు ఎక్కడికి వెళ్తాయి అనేటువంటిది మనం ఫిక్స్ చేయాల్సి వస్తే, ఈ ప్రవక్తలు ఎప్పుడెప్పుడు ప్రవచించారు, వాళ్ళ టైం ఏంటి అనేటువంటి చేయాల్సి వస్తే, ఓకే ఈయన ఈ రాజు దగ్గరికి వెళ్తాడు, ఆ రాజు ఎక్కడున్నాడు, ఆ రాజు ఓకే ఈ గ్రంథంలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఆ టైంలో ఏంది పరిస్థితి, ఆ టైంలో పరిస్థితి ఇది, ఓకే ఆ టైంలో ఎట్లా ఉంది వాతావరణం, భౌగోళిక వాతావరణం ఎట్టుంది, రాజకీయ వాతావరణం ఎట్టుంది, ఆధ్యాత్మిక వాతావరణం ఎట్టుంది, ఆ పరిస్థితుల్లో ఎందుకు ఆ ప్రవక్తల టైంలో అంత రోషంగా మాట్లాడాడు ఆయన, అంతగా భయంకరంగా తీర్పులు చెప్పేటట్టుగా ఎందుకు ప్రవచించాడంటే, ఆ టైంలో ఇట్లా ఉన్నారు జనం, ఇట్లా ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఇటు రీతిగా ప్రవచించటం జరిగింది అనేటువంటిది అర్థమవుద్ది. అది నా ప్రయత్నం అంతే ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎంతమంది వచ్చారో రచించిన ప్రవక్తలు? 7 వచ్చారు కదా. ఇంకా ఎంతమంది రావాలా? 9 మంది రావాలా. మొత్తం 16 రచించిన ప్రవక్తలు. ఓకే రైట్. నెక్స్ట్ మనష్షే వస్తాడు. ఓకే, హిజ్కియా కొడుకు మనష్షే. నార్త్ అయిపోయిందని చెప్పే కదా నేను మీకు ఇందాక. నార్త్ అయిపోయిందని చెప్పే కదా. ఇప్పుడు కంటిన్యూ అయ్యేది ఏంటి? సౌత్ మాత్రమే. ఇప్పుడు కంటిన్యూ అయ్యేది ఇంకా సౌత్. మనష్షే, హిజ్కియా కొడుకు మనష్షే చాలా సంవత్సరాలు పరిపాలన చేశాడండి. చాలా అతి క్రూరుడు కూడా, చాలా క్రూరమైనటువంటి వ్యక్తి మనష్షే. ఓకే, 53 ఏండ్లు, 57 అని ఉంటుంది. ఒక్క నిమిషం బైబిల్లో చూద్దాం ఎన్ని ఏండ్లు పరిపాలన చేశాడు. 57 ఉందా? ఒకసారి చూడండి. నాకు ఒక్క మాట ఎప్పుడో చదివిన జ్ఞాపకం. 53 57? ఒకసారి బైబిల్ చూడండి. ఒక్క నిమిషం. యెహోషాపాతు అయిపోయాడు. మనష్షే ఉందా? ఓకే, ఎన్నో అధ్యాయం? 2 దినవృత్తాంతాలా? అక్కడెక్కడ 2 చోట్ల చూద్దాం.
55 అని ఉంది 33లో. రాజుల్లో 50, అదే చూస్తున్నాను. 21లో, 2వ రాజులు 21. రెండిట్లో 55 ఉందండి. ఓకే, ఇక్కడ 57 పడింది. 55 ఏండ్లు పరిపాలన చేశాడు మనష్షే. 55. ఇతని టైంలో నహూము ప్రవక్తగా ఉన్నాడండి. నహూము ఓకే, నహూము ప్రవక్తగా ఉన్నాడు. 2వ రాజులు 21, 1 నుండి 18. 2వ దినవృత్తాంతాలు 33. 1 నుండి 20. 696 నుండి 642 వరకు. 696. ఓకే, ఆ సంవత్సరం ఈ సంవత్సరం కలుస్తాయి, అందుకు 55. ఓకే, రైట్. మనష్షే ఎక్కువ సంవత్సరాలు. మనష్షే టైంలో చేసినటువంటి చేటు చాలా ఎక్కువ అన్నమాట. చాలా బయలుదేవత స్తంభాలు, అస్తరోతు దేవత స్తంభాలు, ఎక్కడ కొండల మీద, గుట్ల, లోయలలో, చెట్ల కింద అన్ని చోట్ల స్థాపించడం జరిగింది. ఓకే, అంటే ఆ టైంకి ఎట్లా ఉందంటే, హిజ్కియా మరణించిన తర్వాత మనష్షే టైంలో ఎక్కువ సంవత్సరాల కాలంలో చాలా ఎక్కువ ఏండ్లు విగ్రహారాధన అనేటువంటి దేశంలో ప్రబలిపోయింది. కాబట్టి ఆ టైంలో ప్రవక్తలు కూడా మనకు కనపల్లా. ఎవరైనా ఉన్నారా ప్రవక్తలు ఎక్కువ? నహూము అక్కడే ఉన్నాడు. చూడండి, నహూము దగ్గర రండి. నహూము గ్రంథం, యోనా, మీకా, నహూం. మీకా తర్వాత నినివేను గూర్చిన దేవోక్తి. నినివేను గూర్చి 2 ప్రవచించారు, గుర్తుందా లేదా? యోనా నినివే గుర్చే, నహూము కూడా నినివేను గురించి, 2 నినివేను గురించి ప్రవచించినటువంటి వాళ్ళే. ఓకే, కాబట్టి నహూము ఇక్కడ మనకు యోధాను గురించి ప్రవచించలా, నినివేకి ఏం జరగబోతుందని ప్రవచిస్తున్నాడు. నినివేకి ఇదిగో, నినివేకి నాశనం వస్తుంది, నినివేకి నాశనం వస్తుంది అని ప్రవచించాడు. ఓకే, నినివేకి ఏం జరగబోతుందో దాని గురించి ప్రవచించాడు. ఇందాక చూస్తే మనం యోనా చూస్తేనేమో 782 ఆ టైంలో ఉన్నాడా, ఇదేమో 680, అంటే దరిదాపు ఒక 100 సంవత్సరాల టైం ఉంది మధ్యలో. యోనా నినివేకి వెళ్ళిపోయి ఆల్రెడీగా అటో ఇటుగా 100 ఇయర్స్ అయింది. ఇప్పుడు నహూము 100 ఇయర్స్ తర్వాత నినివే గురించి ప్రవచిస్తున్నాడు అనమాట. ఈ 100 ఇయర్స్లో ఏమవుద్ది సామాన్యంగా? అప్పుడున్న వాళ్ళ సంతతి ఆ తరం పోతుందా పోదా? అంటే ఆ రాజుతో సహా ఆ రోజున గోనెపట్ట కట్టుకున్నారు కదా యోనా ప్రవచించినప్పుడు. అందరూ పశ్చాత్తాపడటంలో దేవుడు వాళ్ళ మీద కలుగు చేస్తాననే ఉగ్రత రానియకుండా ఆపు చేశాడు కదా. అంటే టైం గ్యాప్ ఉంది. ఈ టైం గ్యాప్ ఉండటం వల్ల మళ్ళీ ఏమవుద్ది? అష్షూరీయులు, నినివే వాళ్ళంటే అష్షూరీయులు భయంకరంగా ఆ టయానికి ఎట్లా ఉన్నారంటే అష్షూరీయులు ఈ టైంలో అష్షూరీయుల హవా అట్లా ఇట్లా లేదు. అష్షూరీయుల హవా భయంకరంగా ఉంది. అంటే ప్రపంచాన్ని గడగడలాడించేంత శక్తివంతులైపోయారు అష్షూరీయులు. ప్రపంచం మొత్తం భయంకరంగా. యోనా టైంలో నేను అక్కడ రాసుకున్నాను, ఈ అష్షూరీయులట ఎంత క్రూరులంటే, ఇంతకుముందు మరి మీకు చెప్పానో లేదో, అష్షూరీయులు వేరే దేశం మీదకి వెళ్తారా, దేశం మీద వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ తలలు తీసుకొని వస్తారట. వాళ్ళ తలలు తీసుకొచ్చేసేసి ఈ రాజు ఓకే ఇన్ని తలలు తీసుకొచ్చాడు పిరమిడ్ లాగే పేరుస్తారట. తలలో పిరమిడ్ లాగా పేరుస్తారు. ఓహో, ఈ రాజు టైంలో పిరమిడ్ ఇది, అబ్బు ఈ రాజు టైంలో పెరిగిందిరా పిరమిడ్, పెద్దదిరా. ఓకే, అంటే పిరమిడ్ లాగా ఏ రాజు టైంలో ఎంత ఎత్తు ఉంటే
అతన్ని గ్రేట్ అనుకుంటారు. తలలు, ఇంకా చర్మం ఉంది చూడండి, మనుషులను చర్మం ఒలుస్తారట వాళ్ళు. మనుషులు చర్మం ఒలవటం అంటే చనిపోయిన వెంటనే ఒలవాల. చనిపోయిన కొంత సమయం జరిగిందనుకోండి చర్మం రాదు. చర్మం ఒలుస్తారట వాళ్ళు. చర్మం ఒలిసి వాళ్ళ కొండల మీద ఆ చర్మాలు, ఇదిగో ఈ మనిషి అన్ని చర్మాలు కలిసి కుడతారట. కుట్టి కొండల మీద ఆరేస్తారట వాళ్ళు. ఆ చర్మం కుట్టి ఆరేస్తే, ఒరి ఈ రాజు టైంలో ఇంత పెద్దదా, వెడల్పు ఎంత, పొడవు ఎంత, బాగానే ఉంది, పెద్ద సైజు అని అట్లా అంటే అంత క్రూరుడు. అంటే ఏ రాజు టైంలో ఎంత పెద్ద, దాని పరిమాణం ఎంత పెద్దగా ఉంటే అతడు గ్రేట్ అని చెప్పుకునేవారు. అంటే అశ్షూరీయులు ఎట్లా ఉన్నారంటే అంత క్రూరంగా ఉన్నారు ఆ రాజు ఆ టైంలో. నినివే యోనా వెళ్ళే టయానికే వాళ్ళ యొక్క పరిస్థితి అంత భయంకరంగా ఉంది. ఇప్పుడు నహూము ప్రవశించే టయానికి ఎట్లా ఉన్నారంటే ఈ టయానికి ఇంకా భయంకరంగా ఉంది. చూడండి 696, 642 మీకు ఇంకా ఇక్కడికి వస్తా ఉంటే, ఈ కిందకు వస్తా ఉంటే 642, ఓకే, డౌన్ అవుతుంటామా 620, 625 ఆ టైంకి వచ్చేసరికల్లా వీళ్ళ హవా డౌన్ అవుతుంది. వీళ్ళ హవా ఏమవుద్దంటే డౌన్ అవుతుంటది. ఇంకొకరిని దేవుడు రైజ్ చేస్తా ఉంటాడు. వాళ్ళే బబులోనీయులు. బబులోను అంటే నెబుకద్నెజరు ఉన్నాడు చూడండి. నెబుకద్నెజరును అక్కడ వాళ్ళు రెడీ అవుతా ఉంటారనమాట. వాళ్ళని రైజ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ హవా డౌన్ అవుద్ది. ఓకే, అది మనం చూస్తాం తర్వాత చరిత్రలో, అది చూస్తాం మనం. అంటే ఈ టయానికి వీళ్ళు పీక్ స్టేజ్లో ఉన్నారు. అందుకోసమే నహూము వాళ్ళకి రాబోయే దుర్గత గురించి ప్రవశిస్తూ ఉంటాడు. ఓకే, నహూము ప్రవక్త. నహూము ఏమంటున్నాడు, ఇదిగో చూడండి, యోనా, మీకా, నహూము ఏమంటున్నాడు వాళ్ళ గురించి. ఓకే, రోషము గలవాడే ప్రతీకారం చేయవాడు, ప్రతీకారం చేయను. ఆయన మహా ఉగ్రత గలవాడు, తన శత్రువులకు ప్రతీకారం చేస్తాడు, తనకు విరోధమైన వారి మీద కోపం ఉంచుకొనును. చూడండి 3వ అధ్యాయం చూడండి. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎర్ర పట్టుకొనుచు మోసంతో బలాత్కారంతో నిండి ఉన్నది. ఏది ఆ పట్టణం? ఎర్ర పట్టుకొనుచు బలాత్కారంతో నిండుకున్నది. ఓ పట్టణమా, నీకు శ్రమ రాబోతుంది. ఓకే, చూడండి 10వ వచనం. ఆయనను అది చెరపట్టబడి కొనిపోయి రాజమార్గం మొగలయందు శత్రువులను దాని పిల్లలను బండలకు కొట్టి చంపిరి. దాని గండులు చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంఖ్యలతో బంధించిరి. నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చి చూసి ఆశ్రయ దుర్గం ఎదుకొదువు అని చెప్పేసి. ఓకే, ఆ రాబోయేటువంటి ఆ నినివే పట్టణం మీదకి రాబోయే లయకర్త నీ మీదకు వచ్చుస్తున్నాడు. 2వ అధ్యాయంలో అంటాడు స్టార్టింగ్ లో, నీ దుర్గమునకు కావలి గాయము, మార్గములో కావలి ఉండము. చూసారా? కాబట్టి నినివే గురించి దేవుడు ఏమి చేయబోతున్నాడో అది మొత్తం ఇక్కడ రాస్తా ఉన్నాడు, ప్రవక్త ద్వారా పలుకుతున్నాడు. లయకర్త నిన్ను నాశనం చేయడానికి దేవుడు రేపుతున్నాడు అంటున్నాడు. ఓకే, ఆ టైంలో నహూము. ఓకే, ఈ తర్వాత యోషియా వస్తాడు. నెక్స్ట్ వచ్చేటువంటి రాజు యోషియా. యోషియా ఆయన 8 ఏండ్లకే రాజు అవుతాడు. 31 ఏండ్ల పరిపాలన చేస్తాడు. 31 ఏండ్ల పరిపాలన చేస్తాడు. ఇందాక యోషియా గురించి, యోషియా కాదు, యోవాషు గురించి అదే. ఓకే, రైట్. ఇర్మియా. ఇదే టైంలో ఉన్న ప్రవక్తలు ఎవరయ్యంటే ఇర్మియా, జఫన్యా, హుల్దా అనే ప్రవక్తిని కూడా ఉందండి. హుల్దా. ఓకే, ఇర్మియా, జఫన్యా. ఓకే, రైట్. ఆ తర్వాత ఇక్కడ రెఫరెన్సులు రాసుకోనండి కొద్దిగా. 2వ రాజులు 22, 14 నుండి 20. 2వ దినవృత్తాంతాలు 34, 22 నుండి 28. చూద్దాం ఈ రెఫరెన్స్. 14 నుండి 20 చూడండి. 2వ రాజులు 22, 14 నుండి 20. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. 2వ రాజులు 22, 14 నుండి 20.
ఓకే ఓకే. చాలు. 2వ దినవృత్తాంతాలు 34 22 నుండి చూడండి. 2వ దినవృత్తాంతాలు 34. హుల్దా. ఓకే ఓకే, రైట్. ఓకే, ఇక్కడ కూడా హుల్దా గురించి మాట్లాడతాడు. 2 ఇంట్లో హుల్దా గురించి మాట్లాడతాడు. ఇర్మియాలోకి రండి దయచేసి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం, జెఫన్యా గ్రంథం 2 చూద్దాం. ఇర్మియా, యెషయా తర్వాత ఇర్మియా. స్టార్టింగ్ లో చూడండి దయచేసి. ఆమోను, యోషియా. ఓకే, బైబిల్ జాగ్రత్త చదవాలి. చాలా మంది బైబిల్ను చదివేటప్పుడు ఈ మాటలు వేరే దయచేసి అపార్థం చేసుకోవద్దు. యవ్వాన అంటారు కదా, యవ్వాన అని చదువుతూ ఉంటారు కదా, యవ్వాను అని చదువుతూ ఉంటారు కదా. యవ్వాను ఉన్నాడు అసలు బైబిల్లో? ఏంది, ఎవరున్నారు? యోహాను. ఓకే, యేసేపు అని చదువుతూ ఉంటారు కదా. యేసేపు ఉన్నాడా? ఎవరు? యోసేపు. ఓకే, మనం చాలా వాడుక భాషలో ఏసేపు అని పిలుస్తుంటాము, అదే చదువుతాం. అది ఏసేపు కాదు అసలు, యోసేపు అని చదవాలి. చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి మనం. ఓకే, యవ్వాను అని చదవటం, యోహాను. ఓకే, యోషియా. ఓకే, హోషేయ, యెషయి అయితే యెషయి, యెషయా అయితే యెషయా. చాలా జాగ్రత్తగా చదవాలి బైబిల్ చదివేటప్పుడు మనం. ఇక్కడ చూడండి ఇప్పుడు దినవృత్తాంతాల్లో ఆ పేర్లు ఎందుకు? మన యొక్క వంశాలు 10 తరాల ముందు మనకు తెలుసా? మా నాన్న తెలుసు, మా నాన్నగారు నాన్న తెలుసు, వాళ్ళ నాన్నగారు నాన్న తెలుసు. ఇంకా తర్వాత ఇంకా ఆ ముందు తెలుస్తుంది అసలు. బాగా తెలిస్తే 7-8 తరాలు చెప్తారు, అవునా కదా? 7 తరాలు అటు, 7 తరాలు ఇటు చూడాలి, అది అంటారు చూడండి. 7 తరాలు గుర్తుంటారా? 12, 13, 50 తరాలు ఎవరికైనా గుర్తుంటాయా? మరి బైబిల్లో దినవృత్తాంతాల గ్రంథం చూస్తే ఎన్నో తరాల నుండి చరిత్ర తీసుకొచ్చాడంటే ఏం చెబుతున్నాడు? ఏంటది చెప్పేది ఏంటి? ఇట్ ఈజ్ ఎ రియల్ స్టోరీ. ఖచ్చితంగా ఇది రియల్. ఇన్ని తరాల నుండి ఆ పేరుతో సహా వాళ్ళు ఏ వంశం, ఏ గోత్రం, ఎవరు అని చెప్తున్నాడంటే అసలు ఎవరు అవన్నీ గుర్తుంచుకుంటారు? అసలు ఎట్లా సేకరిస్తారు? అవన్నీ సేకరించడానికే చాలా స్టడీ చేయాలి, అవునా కదా? చాలా స్టడీ చేయాలి. ఆ గ్రంథకర్త రాశాడంటే అంతగా ఎక్కడ సేకరించాడు? దినవృత్తాంతాల గ్రంథం సేకరించడానికి వాళ్ళ లైన్లు, దాంట్లో అందరి లైన్లు తీసుకురావాలంటే చాలా మంది రచనలను పరిగణలోకి తీసుకొని రాయేశాడు. అంటే మనము ఏం చెప్పవచ్చు అంటే ఈ బైబిల్ అనేటువంటి మత్తయి సువార్తలో కూడా 1వ అధ్యాయంలో చూస్తే ఎన్ని తరాలు ఉన్నాయి అక్కడ? 14, 42.
చూడండి ఎన్ని తరాలు చెబుతున్నాడు అక్కడ, 42 తరాలు, 14 14 14 42 తరాలు చెబుతున్నాడంటే అసలు 42 తరాల నుంచి అసలు ఎవరు గుర్తుంటుందండి అసలు అంత 42 అరే మీ వంశం 42 తరాలు వెనక్కి వెళ్ళంటే అసలు ఎవరికైనా గుర్తుంటుందా? చెప్తారా? ఎవరైనా చెప్పగలరా? ఎవరో చెప్పలేరు. కానీ దేవుడు ఎంత స్పష్టంగా వ్రాయించాడంటే ఇదంతా చాలా జాగ్రత్తగా భద్రపరిచాడు. చాలా మంది రాసిన వాళ్ళు ఉన్నారు చూడండి, ఆ రాసినటువంటి వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు. అందుకోసమే చరిత్ర అనేటువంటిది రాయటము చాలా చాలా గొప్ప సంగతి అది. అందుకోసమే మీరు మినిస్ట్రీస్లో ఉన్నారు, చాలా చాలా మినిస్ట్రీస్లో ఉన్నారు. మీ మినిస్ట్రీస్ చరిత్ర మీరు స్టార్ట్ చేయండి రాయటం. ఎందుకో తెలుసునా? మీ మినిస్ట్రీ అంటే వ్యక్తిగత జీవితంలో కూడా నా భార్య ఎప్పుడు చదువుతుంటుంది, అయ్యా నీకు దేవుడు ఏం చేశాడో, ఈరోజు ఏం చేశాడో అవన్నీ డైరీలు రాసుకోయా. ఒక 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత నీ డైరీ ఎవరైనా చదువుతుంటుంటే ఆ డైరీ చదవటానికి ఎంత ఈ రోజున దేవుడు ఇంత మేలు చేశాడా అనేటువంటిది వేరే వాళ్ళు చదువుకోవటానికి అది చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్తుంది తను. మనము ఏ రోజుకు ఆ రోజు ఏం జరిగిందో, ఈరోజు దేవుడు ఎంత మేలు చేశాడో, ఈరోజు ఎలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నానో, ఈ రోజున దేవుడు నాకు అత్యద్భుత రీతిగా ఎట్లా ఆదుకున్నాడో ఆ చరిత్ర రాశామనుకోండి, తర్వాత వచ్చేటువంటి వాళ్లకు అదే ఒక గొప్ప మన జీవితమే. వాళ్ళ ముందు అట్లా ఆ డైరీ దొరికితే వాళ్ళకి ఎంత ఆశీర్వాదమో. ఎంత ముందున్న వాళ్ళు రాసినటువంటి ఆ రచనలన్నీ అవి రాయటం వలన ఏమైందంటే అవి భద్రంగా ఉన్నాయి. ఆ భద్రంగా ఉన్నటువంటివి అవి రికార్డ్స్ అనేటువంటివి, చాలా రికార్డ్స్ భద్రపరచడం వలన ఆ రికార్డ్స్ అనేటువంటి ఈ హిస్టరీ అనేటువంటిది లైను ఎక్కడ చెరిగిపోకుండా, ఎక్కడ చెదిరిపోకుండా, లింకులు తెగకుండా రాయటం జరిగింది. అది వ్యాలిడ్ అని ఇప్పుడు ఈ బైబిల్ని ఇట్ ఈజ్ ఏ వ్యాలిడ్ లిటరేచర్ అంటున్నారు. ఏమంటున్నారు? ఇది ఇట్ ఈజ్ ఏ వ్యాలిడ్ లిటరేచర్. వ్యాలిడ్ లిటరేచర్ అని ఎందుకు అంటున్నారంటే దీంట్లో ఎక్కడ గొలుసులు తెగలేదు, మధ్యలో తెగిన గొలుసులు లేవు, ఎక్కడ మధ్య లింకులు తెగిలిందేమీ లేదో. ఏ గ్రంథమైన ఒక వ్యాలిడ్ అని ఆ గ్రంథాన్ని యాక్సెప్ట్ చేయాలంటే దానికి చాలా రకాల క్రైటీరియా ఉంటుంది. హిస్టారికల్లీ ప్రూవినా, ఇది హిస్టారికల్గా అది రుజువైందేనా ఒకటి, ఓకే. దీంట్లో స్టోరీలు ట్రూ స్టోరీలా కల్పిత కథల రెండవది, ఓకే. ఈ స్టోరీ అదే టైంలో వేరే చరిత్ర, సపోజ్ మనం బైబిల్ అంటున్నాం, అదే టైంలో వేరే ఇతర చరిత్రలతో సమకాలీనమైన ఆ సమయంలో చరిత్రతో సంబంధం ఉందా లేదా? ఉదాహరణకు బైబిల్లో మనం దానియేలు గ్రంథం ఉంది. దానియేలు గ్రంథం టైంలో అదే టైంలో ఎవరి చరిత్ర జరిగింది? బబులోను నెబుకద్నెజరు చరిత్ర జరిగింది. నెబుకద్నెజరు చరిత్ర జరిగితే ఆ నెబుకద్నెజరు పర్షియన్ బబులోనియల్ రాజులు వాళ్ళ యొక్క చరిత్ర పుస్తకాలు చూసామనుకోండి, ఆయన స్టోరీ ఉంటుంది అక్కడ, ఆయన చరిత్ర ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈయన ఉన్నాడు, బబులోను నెబుకద్నెజరు గురించి అక్కడ ఉంది అంటే ఆ వ్యక్తి పేరు దీంట్లో ఉంది, దాంట్లో ఉందంటే ఓకే, ఈ సమకాలికుడు ఈ వ్యక్తి. బేరీజ్ వేస్తారా? ఇదా రెండింటికి సరిపోతుందో సరిపోదా అంటే సమకాలికం ఉందా, రియల్ స్టోరీసా కాదా, లింకులన్నీ తెగకుండా ఉన్నాయా, ఇవన్నీ క్రైటీరియా తీసుకుంటారు. కాబట్టి మనకు రాజుల ఆ హిస్టరీస్ కానీ దినవృత్తాంతాల్లో వంశావళులు కానీ అవన్నీ ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా వ్యాలిడ్ స్టోరీ, ఇదంతా వ్యాలిడ్, చాలా వ్యాలిడ్ స్టోరీ. అందుకోసమే మనం రాసుకోవటం అనేటువంటిది అది చాలా అవసరం. రైట్. ఇర్మియా, యోషియా టైంలో ఇర్మియా వస్తా ఉన్నాడు, ఓకే. ఇర్మియా, జఫన్యా. ఇర్మియా ఆయన ఏ రాజు కాలంలో ఉంది అక్కడ చదివాం. అది యోషియా కాలంలో దేవుడు ఇచ్చినటువంటి వాక్కులను ఉంది అక్కడ. సరే, నెక్స్ట్ జఫన్యా ఒకసారి చూడండి. జఫన్యా హగ్గై ముందు ఉంటాడు. యోధారాజుకు
ఏమన్నారు? యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యాకు, చూడండి మళ్ళా వాళ్ళు ఆయన వంశం గురించి అన్ని పేర్లతో సహా ఇస్తున్నాడే ఇవ్వట్లేదా? అన్ని పేర్లతో సహా ఈ జెఫన్యా ఎవరి టైంలో ఉన్నాడు అని చెప్పేసి రాస్తా ఉన్నాడు. ఓకే, కాబట్టి జెఫన్యా యోషియా టైంలో ఇర్మియా జెఫన్యా ఉన్నారు. యోషియా టైంలో వచ్చినటువంటి రివైవల్ ఎంత అంత కాదండి, దినవృత్తాంతాల్లో ఉంటుంది. దయచేసి రండి ఒకసారి. యోషియా టైంలో చాలా రివైవల్ వచ్చింది. చూడండి ఒకసారి, చూడండి దినవృత్తాంతాలు 33లో. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్లు యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. దేవుని దృష్టికి నీతిని అనుసరించి కుడికి ఎడమకు గాని తిరగలేదు అనుంది. 12వ ఏట దేవుని దృష్టి పూనుకున్నవాడి 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి, ఓకే 12వ ఏట అంటే అప్పటికి తన పరిపాలనలో 12వ ఏట. దేవుని 12వ ఏట అంటే పరిపాలనలో అప్పటికి 20 ఏండ్లు. 8 ఏండ్లు అప్పుడు పరిపాలన స్టార్ట్ చేశాడు కదా. 20 ఏండ్ల కుర్రోడు అరే దేవత స్తంభాలు మొత్తం కూల్చండ్రా అంటున్నాడంటే ఎట్లుంటుంది అంటారు? ఎట్లా తీసుకుంటారు ఆ వ్యక్తిని? ఒరి పెద్ద ర్యాడికల్ అంటారా అనరా? పెద్ద ర్యాడికల్గా వెళ్తున్నాడు, చాలా ర్యాష్గా వెళ్తున్నాడు అంటారా అనరా? ర్యాష్గా వెళ్ళిపోయాడు యోషియా చాలా ర్యాష్గా వెళ్ళిపోయాడు. మొత్తం ఎక్కడెక్కడ ఎవరు కట్టించింది? అంతకుముందు ఎవరు? ఇప్పుడే చూసాంగా మనష్షే. ఎన్నేండ్లు? చాలా ఎక్కువ సంవత్సరాలు కదా, చాలా ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతరు రావడంతోనే 20 ఏండ్ల వయసులోనే మొత్తం కూల్చేయండి, తీసేయండి, మొత్తం తీసేయాలన్నాడు. అంటే ఇతడి వచ్చి కొద్ది సంవత్సరాలు కూడా కాలేదు, లాంగ్ పరిపాలన అవుతుంది, చాలా లాంగ్ పరిపాలన. అన్ని సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఆ వ్యక్తి అన్ని నిలబెడితే ఈ వ్యక్తి వచ్చి కూలగొట్టని అంటాడేంది? ఎంత డేర్ కావాలంటారు? ఎవరైనా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారనుకోండి ఏమంటారు ఆ వ్యక్తిని? గ్రేట్ రా అంటారా అనరా? జనం అందరూ ఎక్కువ ఎట్లా మెజారిటీ ఎటుంటారు? ఎక్కువ ఎమ్మెల్యేలు ఎటుంటారు? చెబుతున్నాను మామూలుగా ఈ రోజుల్లో మాట్లాడాలంటే. ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడంటే అతని వైపు ఎక్కువ మెజారిటీ ఉంటుందా ఉండదా? మరి ఇతడు వచ్చిన తర్వాత మొత్తం ఒక్కడ కూడా ఉండడానికి లేదు, మొత్తం కొట్టిపడేయని అంటున్నాడంటే ఇతనిలో ఎంత ధైర్యం ఉందో చూడండి. యోషియా దేవతా స్తంభములను మొత్తాన్ని 21 ఏది చదువుతున్నా? తీసివేసి పవిత్రం చేయని ఆరంభించాడు. సువర్ణం చేసి చూడండి అసలు ఎంత రివైవల్ అనేటువంటిది వచ్చింది చూడండి. అసలు దేవతా స్తంభాలంట, సూర్య దేవతా స్తంభాలంట, చంద్ర దేవతా స్తంభాలంట, ఎన్ని తీసుకొచ్చి పెట్టాడు ఆ మనష్యే. ఇంకా కిందకు వస్తే బయలుదేవత యాజకుల శల్యమును బలిపీఠం మీద కాల్పించి యోధా దేశంలో యెరూషలేమును పవిత్రపరిచిన. ఆ ప్రకారం అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములో నఫ్తాలి మన్యమందు చుట్టుపట్ల ఉన్న పాడు స్థలమును బలిపీఠమును పడగొట్టిన. ఇప్పుడు ఎఫ్రాయిము ఆ షిమ్యోను అవి ఎక్కడ ఉన్న ప్రాంతాలు? అవి నార్త్ కదా. ఇతడు ఎక్కడ ఉన్న వ్యక్తి? ఇతడు సౌత్, అతడు నార్త్లో. క్రమక్రమంగా వాళ్ళకు కూడా ఆ ప్రాంతాల్లో కూడా మొత్తం మందే
మొత్తం మంది ఎవడైనా ఎదురాటం లేదని మొత్తం ఆక్రమించుకుంటూ వెళ్తున్నాడా వెళ్ళట్లేదా? అంత డేరుగా వెళ్ళిపోతావు అన్నాడు యోషియా. ఓకే, చూడండి. నెక్స్ట్ కిందకు రండి. ఇశ్రాయేలీల దేశం అన్నంతటా, ఇశ్రాయేలీల దేశం అంటే నార్త్ లో ఆ దేశం అన్నంతటా ఉన్న అది చూడండి, మొత్తం క్రమక్రమంగా పైకి వెళ్ళిపోయి మొత్తాన్ని నరికివేసేసి అన్ని నాశనం చేసేసి మళ్ళా తిరిగి యెరూషలేముకు వస్తామన్నాడు. అంటే యోషియా టైంలోనే ఏం స్టార్ట్ అయిందంటే, ఇందాక మీకు చెప్పాను 722 ఇది పైన మనం గుర్తుందా మీకు? 722లో ఇశ్రాయేల్ మొత్తం అష్షూరియల చేతిలోకి బందీకరణలోకి వెళ్ళిపోయింది, చెరలోకి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ చాలా మందిని పట్టుకుపోయారు. అక్కడ ఉన్న కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ మిశ్రిత జనాంగం వచ్చింది. అక్కడ మిక్స్డ్ సంకరజాతి ప్రజలు వచ్చేసారు. ఆ సంకరజాతి ప్రజలు రావటం కాదు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి విగ్రహారాధన మొత్తం తీసుకొచ్చి దేశంలో పెట్టేసేసారు. ఎక్కడ చూసినా గానీ ఈ అంత సూర్యదేవత స్తంభాలేంటి, ఆ బయలుదేవత స్తంభాలేంటి, ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద, లోయల్లో, కొండల్లో, గుట్ల మీద ఏర్పాటు చేసేసేసారు. ఇంత జరిగినప్పుడు యోషియా ఇదంతా చూసి తట్టుకోలేకపోయారు. మొత్తం ఒకదాని తర్వాత మొత్తం కూలగొట్టుకుంటూ వచ్చేసారు యోషియా. ఓకే, కిందకి రండి. 18వ సంవత్సరం అంటే ఇప్పుడు 26 ఏండ్లు. ఓకే, 8వ ఏట వచ్చాడు కదా పరిపాలనలోకి. 18వ ఏట ఇప్పుడు, ఇందాకేం 12వ ఏట, ఇప్పుడు 18వ ఏట అంటే 26 ఏండ్లు ఇప్పుడు ఆయనక. ఓకే, వాళ్ళందరినీ వాళ్ళ పేర్లు ఇప్పుడు అనవసరం మనకి. మందిరమును బాగు చేయటకే పంపినాం. మందిరాన్ని బాగు చేయటం, మందిరం అంతా శుభ్రపరచటం కోసం. ఓకే, ఆ తర్వాత అక్కడ మందిరంలో గ్రంథం దొరుకుతుంది. ఆ గ్రంథాన్ని 14వ వచనంలో ఉంది. యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యము బయటకు తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్ర గ్రంథము యాజకుడైన హిల్కియా కనబడెను. ఓకే, అప్పుడు అది చదివినప్పుడు గ్రంథము నాకు దొరికిన శాస్త్రియకు షాపానుతో చెప్పి ఆ గ్రంథమును షాపానుకు అప్పగించను. ఆ గ్రంథం రాజులకు తీసుకుని పోయి ఇట్లా, నేను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినంత వారు చేయుచున్నారు. మందిరమునందు దొరికిన ద్రవ్యము వారు పోగు చేసి విచారణకర్తకు అప్పచెప్పారు. ఓకే, షాపాను రాజు సముఖం దాన్ని చదివి వినిపించాడు ఆ గ్రంథమును. అతడు ధర్మశాస్త్రం మాటలు చదివి వినిపించగా రాజు విని తన వస్త్రములు చింపుకొని, ఓకే, అంటే ధర్మశాస్త్రములో ఎట్లా ఉంటే ఈ 55 ఏండ్లు దాన్ని మర్చిపోలేదా? దేశం అంతా అసలు ఆ ధర్మశాస్త్ర గ్రంథమే అనేటువంటిది. ఎక్కడ దేవుని వాక్యము క్రమంగా బోధించబడుతూ ఉంటుందో అక్కడ ఒక్కరైనా ఇద్దరైనా ఆ వాక్యం కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు. ఆ వాక్యము గనక క్రమంగా బోధించకుండా వారానికి ఏదో ఒక పిట్ట కథలు చెప్పి పంపిస్తా ఉన్నాం అనుకోండి, చివరికి ఏమవుద్ది? ఇది ఆవరిస్తుంది. దేశంలో సంఘాలలో ఈ పీరియడ్ ఉంది చూడండి, ఈ పీరియడ్ ఆవరిస్తుంది, ఆ కాలం ఆవరిస్తుంది. సంఘములో, దేశంలో ఎప్పుడైనా సరే ధర్మశాస్త్ర గ్రంథము దేవుని వాక్యము క్రమంగా బోధిస్తూ ఉండాలి. మనం వాక్యము క్రమంగా మనం గనక బోధిస్తూ ఉంటుంటే దాన్ని హత్తుకునే వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఒక్కలుంటే చాలు. ఇక్కడున్న మీ 50-60 మందిలో ఏ ఒక్కరైనా ఈ టీచింగ్ ని తీసుకున్నారా, ఆ ఒక్కలు నెక్స్ట్ తరానికి అందిస్తారు. అంతే, ఒక్కలు స్వీకరించినా కానీ ఈ టీచింగ్ ని ఆ ఒక్కలు చాలు నెక్స్ట్ తరానికి అందిస్తారా. ఆ నెక్స్ట్ తరంలో ఒక 50 మంది వింటే 50 మందిలో ఒక్కలు నెక్స్ట్ తరానికి అందిస్తారు. కాబట్టి ఒక్కలు చాలు. నేను దీన్ని మోసుకుపోవాలా, తర్వాత జనరేషన్ మోసుకుపోవాలా. అందుకోసమే ఏడుస్తున్నాడు కదా అక్కడ ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు, బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు యోషియా. ఎందుకు అంత బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు అంటారు? నా జనానికి ఈ పీరియడ్ అంతా, ఈ పీరియడ్ లో ఈ గ్రంథమే అసలు మరుగు చేయబడినే, ఇది అసలు
చదివిన వాళ్ళే లేకపోయానే, దాన్ని వినిపించిన వాళ్ళే లేకపోయానే. ఇంతటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి మోషే రాసినటువంటి ఆ గ్రంథము, నా ప్రజలు ఎక్కడి నుండి వచ్చారు, ఐగుప్తులో నుండి విమోచించబడిన ఈ జనాంగానికి ఏ దేవుడైతే విడిపించాడో ఆ దేవుని జీవగ్రంథం, ఆ గ్రంథపు మాటలు, ఆ ఆజ్ఞలే మరుగైపోయినాయి అంటే ఎంత హేయమైనటువంటిదని అసలు మనసులో ఆవేదన తట్టుకోలేక బట్టలు చింపుకున్నాడని ఉంది. చూడండి, అక్కడ బట్టలు చింపుకున్నాడని ఉంది. అయ్యా, ఓకే, వారందరికీ ఈ విషయాలు బోధించాలి. తర్వాత మీరు చూస్తే అక్కడ యోషియా టైంలో ఇంకా యెరూషలేములో జరిగినటువంటి పస్కా పండుగ గురించి 35వ అధ్యాయంలో మనం చూస్తాం. ఓకే, 35వ అధ్యాయంలో పస్కా పండుగ ఆ సమయంలో వాళ్ళంతా ఆచరించినట్టుగా చూస్తున్నాం. పస్కా పండుగ అనేటువంటిది అంతకుముందు ఎప్పుడు కూడా అంతగా ఆచరించిన దాఖలాలు లేవు. సమూయేలు టైంలో అది ఆచరించడం జరిగింది. ఆ తర్వాత యోషియా టైంలోనే ఎక్కువగా బాగా పస్కా పండుగ అందరూ ఆచరించటం మనం చూస్తా ఉన్నాం. ఓకే, కిందకు వస్తే 20వ వచనంలోకి రండి. 35, 20 ఇదంతయు అయిన తర్వాత కర్కమేషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషి అతని మీదకి బయలుదేరాను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, నీతో నాకేం సంబంధం లేదు, నేను నీ జోలికి రావట్లేదు, నీవేమి నాకు అడ్డు తొలగొద్దు అంటాడు. ఓకే, చూడండి కిందకు 22. అయినను యోషి అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషం ధరించుకొని దేవుని నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలు వినక మిగిద్దు లోయందు యుద్ధము చేయవచ్చును. విలుకాండు రాజైన యోషియా మీద బాణములు వేగ రాజు తన సేవకులను చూసి, నాకు గొప్ప గాయం తగిలేను, ఇక్కడి నుండి నన్ను తీసుకొని పోనని చెప్పాను. కావున సేవకులు రథం మీద నుండి దింపి అతనికున్న వేరు రథం మీద అతన్ని ఉంచి యెరూషలేము అతను తీసుకుని వచ్చి అతడు మృతి నొంది పితరుల సమాధుల్లో పాతి పెట్టబడెను. ఓకే, చూడండి, యోషియా అంత మంచిగా చేశాడు, కానీ చివరికి ఆ ఫరో నెకో అనేటువంటి ఆయన అంట ఐగుప్తు రాజు అతని చేతిలో మెగిద్దో అనే ప్రాంతంలో చనిపోతాడు. ఓకే, యోషియా గురించి అది. ఆ తర్వాత యోషియా కుమారుడైన యెహోయాహాజు 36వ అధ్యాయం. యెహోయాహాజు నెక్స్ట్ వచ్చేటువంటి రాజు యెహోయాహాజు. ఈ టైంలో ఇర్మియా ఉన్నాడని చెప్పాను కదా ప్రవక్తగా. చూడండి, యోషియా టైంలో అంత ఉద్యోగం వచ్చిందంటే ప్రవక్త ఎవరు? ఇర్మియా ప్రవచిస్తా ఉన్నాడు. అంటే యోషియా టైంలో అంతగా ప్రజలందరూ దేవుని వైపు తిరిగారంటే ఒకవైపున ఆయనకు సమవుజ్జిగా ఎవరున్నారు? ఇర్మియా కూడా ఉన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇర్మియా యొక్క ప్రవచనాలు కూడా చాలా దోహదపడ్డాయి. ఇర్మియా యొక్క పరిచర్య చాలా దోహదపడింది. అది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒక దేశంలో ఒక రాజు చాలా అత్యద్భుతంగా పరిపాలన చేశాడంటే, దేవుని వైపు జనాన్ని తిప్పాడంటే, ఆ వెనుక కనపడకుండా ఎవరొకరు ప్రవక్త ఉండే ఉంటారు. ఆ ప్రవక్త యొక్క ఆ ప్రవచనాలు హెల్ప్ చేసి ఉంటాయి. ఈ విషయంలో ఇర్మియా మనం చూస్తాం. ఓకే, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళు నలుగురు వస్తారండి. వాళ్ళ గురించి జస్ట్ యెహోయాహాజు, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఓకే, ఈ నలుగురు రాజులు. తర్వాత ఈ నలుగురు క్రమక్రమంగా చాలా స్పీడ్గా వాళ్ళు రావటం జరుగుతుంది. యెహోయాహాజు 3 నెలలే 3 months.
యెహోయాకీను కూడా 3 నెలలే. 3 నెలల 1 నెల 1 నిమిషం 3 నెలలు. యెహోయాకీము 11 సంవత్సరాలు. ఓకే, సిద్కియా కూడా 11 సంవత్సరాలు. ఓకే, రైట్. 3 నెలలు 3 నెలలే పరిపాలన చేశారు. ఎక్కువ పరిపాలన చేయలేదు, ఎక్కువ సంవత్సరాలు. ఓకే, రైట్. ఇర్మియా, హబకుక్కు, దానియేలు, యెహెజ్కేలు 4 ఉన్నారు ఇక్కడ. ఇలా టైములో ఇర్మియా, హబకుక్కు, దానియేలు, యెహెజ్కేలు. ఇర్మియా, హబకుక్కు, దానియేలు, యెహెజ్కేలు. ఇందాక 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఓకే, దానియేలు, యెహెజ్కేలు. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ కొన్ని రెఫరెన్సులు ఇక్కడ రాసుకోనండి. యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఈ టైంలో ఒక చరిత్ర అనేటువంటిది ఇక్కడ జరిగింది. కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ స్టోరీ, ఆ చరిత్ర నేను మీకు ఇస్తాను జస్ట్ వితిన్ ఫ్యూ మినిట్స్. ఒక్క నిమిషం. యోషియా టైము 640 నుండి 609 వరకు. 609 నుండి వీళ్ళంతా 609 నుండి 597 వరకు. 597 to 586 సిద్కియా లాస్ట్. ఇది మనం జరిగేటువంటి స్టోరీ. ఇక్కడ కొన్ని మధ్యలో కొన్ని రెఫరెన్సులు చదువుదాము. 2వ రాజులు 22:14 చూడండి. 2వ రాజులు 22:14 నుండి 20. దినవృత్తాంతాలు 2 34, 22 నుండి 20, 34, 22 to 28. ఆ తర్వాత 2వ రాజులు 24, 8 to 17. 2వ దినవృత్తాంతాలు 36, 9, 10. ఇర్మియా 22, 24. ఈ రెఫరెన్స్లో ఒకసారి చూద్దాం. కొద్దిగా చదివి హెల్ప్ చేయండి. 2వ రాజులు 22:14 నుండి 2వ రాజులు 22:14 నుండి. ఓకే, హోల్దా గురించి మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంతాలు 34 రండి దయచేసి. ఇందాక చదివాము అది. హోల్దా గురించి చదివాము అది కూడా. అయ్యనివే రైట్. 2వ రాజులు 24 రండి. 2వ రాజులు 24:8 నుండి చదవండి. 2వ రాజులు 24. ఓకే,
ఓకే, యెహోయా హాజు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అతని తర్వాత యెహోయా కీము వస్తాడు చూడండి. తర్వాత ఎన్నో వచ్చినామమ్మా? 36 9 ఓకే, 3 నెలలు. ఓకే, యెహోయా కీను 9. యెహోయా కీను పైకి రండి. 5వ వచనం యెహోయా కీము ఉంది చూడండి. 5వ వచనం యెహోయా కీము ఏళ్ళని ఆరంభించినప్పుడు 25 ఏండ్లు, 11 సంవత్సరాలు. ఓకే, రైట్. ఇతడేమో యెహోయా కీను 8 ఏండ్ల వాడి ఏళ్ళని ఆరంభించి 3 నెలల 10 దినములండి. 3 నెలల 10 దినములండి వెస్లీ గారు, 3 నెలల 10 రోజులు. ఆ తర్వాత 11వ వచనం చూడండి, 36వ అధ్యాయమే 2వ దినవృత్తాంతం. సిద్కియా ఓకే ఓకే, రైట్. ఇది ఈ టైములలో ఎవరున్నారు ఇక్కడ ప్రవక్తలు? హబకుక్కు ఒకసారి రండి. హబకుక్కు మీకా తర్వాత నహుం తర్వాత హబకుక్కు. హబకుక్కును అదొక దర్శనరీతికి వచ్చిన దేవోక్తి. ఓకే, రైట్. ఒక్క నిమిషం. పన్నెండవ వచనం నుండి చూడండి. నా దేవా, పరిశుద్ధ దేవా, నీవు ఉన్నవాడుగా ఆది నుండి మేము మరణం నందము. దేవా యెహోవా, తీర్పు తీర్చుకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశయదుర్గమ్మ మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూసి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా. ఇక్కడ ఏమంటే హబకుక్కు ప్రశ్న, ప్రభువా ఎందుకు ఇదిగో మేము పాపం చేశాము, మమ్మల్ని శిక్షించడానికి దుర్మార్గులను తీసుకొస్తున్నావు? యోధా ఇక్కడ మాట్లాడేది, వీళ్ళంతా యోధా గుర్తుందిగా మనకు. ఇదంతా యోధా వాళ్ళు. మేము పాపం చేశాము, మమ్మల్ని శిక్షించడానికి దుర్మార్గులను తీసుకొస్తున్నావు. మరి దుర్మార్గులను మా మీద ఎందుకు తీసుకొస్తున్నావు అంటాడు. అది ప్రశ్న. దుర్మార్గులనే మా మీద కింద తీసుకొస్తున్నామంటే దేవుడు అంటాడు, వాళ్ళని శిక్షించడానికి ఇంకొకరిని తీసుకొస్తా అంటాడు. అక్కడ వాళ్ళని శిక్షించడానికి ఇంకొకరిని తీసుకొస్తా అంటాడు. అంటే దేవుని ప్రణాళిక ఏంటంటే, ఇప్పుడు హబకుక్కు టైంలో ఎవరు రాబోతున్నారంటే, నెక్స్ట్ యోధా మీదకి వచ్చేది ఎవరు? అష్షూరీయులు. ఇందాక అష్షూరీయుల హవా క్రమంగా డౌన్ అవుతుందని చెప్పే కదా, వాళ్ళ హవా క్రమంగా డౌన్ అవుద్ది. ఎవరు వస్తారు? రైజ్ ఎవరు అవుతారు? నెబుకద్నెజరు. అష్షూరీయుల కంటే ఇంకా భయంకరులు అనమాట నెబుకద్నెజరు. వీళ్ళు దుర్మార్గులను తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకయ్యా శిక్షించేదంటే, మళ్ళా వీళ్ళని శిక్షించటానికి నేను ఇంకొకరిని లేపుతానంటాడు. ఎవరిని లేపాడు? మాదీయులు పారసీకులను లేపాడు. కోరెష్ ఒక్క రాత్రులను చంపేలేదా? గుర్తుందా? చేతి వ్రాత గోడ మీద మేనే టేకెల్ ఒఫార్సిన్, మేనే టేకెల్ ఒఫార్సిన్. తక్కువ చూశాను నిన్ను, తక్కువ అయిపోయావు, తేలిపోయావు, పైకి తేలిపోయావు. అది పాయింట్ అక్కడ. తక్కల్లో నువ్వు తేలిపోతున్నావు పైకి అని అర్థం. అంటే అర్థం ఏంటంటే, అయిపోయింది, గాలిలోకి పైకి తేలిపోతున్నావు, అది పాయింట్. నువ్వు తేలిపోతున్నావు, నీ టైం అయిపోయింది. ఆ రాత్రిలోనే ఒక్కసారే ఆ రాత్రే వచ్చేసి పడిపోయాడు కోరేష్, దర్యావేష్ ఇద్దరు వచ్చేసేసారు. మాదీయులు, పారసీకులు. అసలు బబులోను స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం అంట. ఎందుకో తెలుసా? బాబేలు గోపురం కట్టింది బబులోను ఆ ప్రాంతమే. బబులోను ప్రాంతం అదంతా ఆ బెల్ట్లు పైన. బాబేలు దేని ప్రసిద్ధి?
ఆకాశాన్నంటే పెద్ద పెద్ద కట్టడాలకు ప్రసిద్ధి బాబేలు కదా. బాబేలు అంటే పెద్ద కట్టడాలు. బబులోన్లో పెద్ద కట్టడాలు ఉండేవి, సామాన్యమైన కట్టడాలు ఉండేవి కావు. కట్టడాలు కట్టడంలో ప్రసిద్ధి వాళ్ళు. ఓకే, కోట గోడలు చూస్తే పెద్ద పెద్ద కోట గోడలు, ఆకాశం అంత కోట గోడలు. ఆ గోడల మీద పెద్ద పెద్ద ఈ గార్డెన్స్ వేసేవాళ్ళు. అందుకోసమే బబులోనికి బాగా పేరేందంటే వేలాడుతున్న ఉద్యానవనాలకు ప్రసిద్ధి బబులోను. అంటే హ్యాంగింగ్ గార్డెన్స్, దూరం నుండి చూసే వాళ్ళకి అదేందిరా ఆ గార్డెను, ఆ తోట ఆకాశంలో వేలాడుతున్నట్టుంది ఏందిరా అన్నట్టుగా ఉంటుందంట. ఆ రోజుల్లో ప్రపంచ వింతల్లో ఒకటి హ్యాంగింగ్ గార్డెన్స్. బబులోను అంతగా నెబుకద్నెజరు అట్లా చేశాడు. అంతగా బబులోను బాగా ఆ ఏరియాల్లో బాగా హైట్లో దాన్ని స్వాధీనం చేసుకోవడం కష్టం. కోట గోడలు అంత పటిష్టంగా కట్టారు. మరి దాన్ని ఆ కోట గోడలను కోలవాలంటే సామాన్యమైన పని? కష్టం, చాలా కష్టం. బబులోనులోనికి యూఫ్రటీస్ నదిని లోపలికి తీసుకొచ్చాడు. బబులోన్ సిటీలోకి నదిని, ఒక పాయను తీసుకొచ్చాడు నెబుకద్నెజరు. ఆ పాయ వచ్చే దాన్ని ఏం చేశారంటే కోరేషు దర్యావేషులు ఆ పాయను డైవర్ట్ చేశారు. ఏంటి, ఆ పాయని డైవర్ట్ చేస్తే ఇప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు కాలువ మొత్తాన్ని డైవర్ట్ చేశారనుకోండి, ఈ కోట గోడ కింద నుంచి వస్తుంది కాలువ. అంటే ఇంక గుర్రాలు కాలువలోంచి రావచ్చు, రాకూడదా? గుర్రాలు కాలువలోంచి రావచ్చు. అంటే కొన్ని నెలల నుంచి జరుగుతుంది ఆ పని. కొన్ని నెలల నుంచి ఏంటి, ఆడ తవ్వుతా ఉన్నారు, కాలువ తవ్వుతా ఉన్నారు, మొత్తం ఏనుగులు పెట్టి అన్ని పెట్టి అంతా రెడీగా చేస్తా ఉన్నారు. వాడు ఏదో చేస్తున్నాడు రా, లేదు అక్కడ ఏది చేస్తున్నాడు రా, వాడు బాగా బలవంతుడే వస్తున్నాడు రా, కోరేషు దర్యావేషులు ఏదో చేస్తున్నారా అని తెలిసింది ఇక్కడ బెల్షాజర్కి. అందుకోసమే భయం పుట్టి మొత్తం పార్టీ ఎండ చేసుకున్నారు. రండి అయిపోయింది, మన టైం అయిపోయింది, ఇంకా పార్టీ ఎండ చేసుకున్నారని మొత్తాన్ని పిలిచి పార్టీ ఇస్తున్నాడు. అదే టైంలో ఆ ఉపకరణాలు ఎక్కడో యెరూషలేముని తీసుకొచ్చిన అవి తీసుకురండి రా, వాటిలో తాగుదాం అని భయం. అంటే ఆ రోజున ఒక భయంతోనే అదంతా పెద్ద పార్టీ అట. ఇంకెటు అయిపోయే ముందు తాగి చచ్చిపోతే పోద్ది అనుకున్నారో ఏమో మనకు తెలియదు. అంత భయంతో మొత్తం లోపల అంత మంది గట్టిగుంది కదా, కోట ఎవడు వస్తాలే అనుకొని ఉన్నారు. కానీ వీళ్ళు రాత్రికి రాత్రే ఒక్క రాత్రిలో అక్కడ నీళ్లు ఆఫ్ చేశారా, డైవర్ట్ చేసేసారా, లోపలికి వచ్చేసారు. ఆ రాత్రి అయిపోయింది. ఆ రాత్రితోనే హతుడైపోయాడు అని ఉంది ఆ వాక్యంలో. మనం చూస్తే దానియేలులో 5లో ఆ రాత్రి అందే బెల్షాజరు హతుడాయను అని ఉంటుంది. ఓకే, కాబట్టి మనము హబకుక్కు ప్రశ్న ఏంటంటే, మమ్మలను శిక్షించటానికి నెబుకద్నెజరు బబులోనీయులను వాడుకుంటున్నావు, మరి అతడు దుర్మార్గుడు కదా, అతడు దుర్మార్గులను ఎందుకు మా మీద తీసుకొస్తున్నావంటే, దుర్మార్గులను కూడా శిక్షించడానికి నేను ఇంకొకరిని లేపుతాను అంటాడు దేవుడు. అది వాళ్ళే దర్యావేషు, కోరేష్ అనేటువంటి వాళ్ళు. ఓకే, అది ఇర్మియా ప్రవచనాలు ఏమంటాడంటే, ఓ యోధావారలారా, శిక్ష మీ మీదకి రాబోతుంది, మీరు లోబడండి, మీరు లోబడితేనే మీకు ప్రయోజనము అని ఇర్మియా ప్రవచనాలంతా. అది ఇర్మియాను ఆ ప్రాంతంలో ఉన్న యాజకులు, అధిపతులు, సామాన్యులు మొత్తం చాలా భయంకరంగా చిత్రవద చేశారటండి, ప్రవక్తలతో సహా, ఇంక్లూడింగ్ ప్రవక్తలు. సామాన్య ప్రజలు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు అందరూ ఇర్మియాని భయంకరంగా చాలా బాధ పెట్టారు. ఎందుకంటే ఇర్మియా ఏం చెబుతున్నాడంటే, నాశనం వస్తుంది, నాశనం వస్తుంది, నాశనం వస్తుంది. ఎప్పుడైనా నిజం చెప్పేటువంటి వాళ్ళు మనుషులకు ఉపయోగపడరు, అవసరం రారు. అబద్ధాలు చెప్పి ఏదో అంటారు చూడండి, ఆ మాటలు ఈ మాటలు చెప్పి మీకు ఏం కాదులే, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఏం కాదులే, లాటరీ టికెట్లు కలుస్తాయి, అది కలుస్తుంది, ఇది కలుస్తుంది, మీకు బాగా ఇదంతా ఇట్టు చెప్తున్నారనుకోండి. అలాంటి వాళ్ళు జనానికి ఎక్కువగా అలాంటి వాళ్ళని ఇష్టపడుతున్నారు. దేవుడు నీకు ఆశీర్వదించగాక, నీ ఇల్లు వర్ధిల్లు చేయనుగాక, అవన్నీ ఇలాంటివి. ఓకే, నువ్వు గెలుస్తావు, ఈ ఎలక్షన్లో గెలుస్తావు, నువ్వు ఇక్కడ వెళ్తున్నావు, ఈ వ్యాపారంలో నీకు వర్ధిల్లుతుంది, ఇవన్నీ ఎక్కువగా
రాను రాను ఇంకా అలాంటివి ఎక్కువైపోతాయి, చాలా ఎక్కువ అవుతాయి. అలాంటి వాళ్ళకే రోజులు అన్నట్టుగా నడుస్తుంది. ఇర్మియా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. పాపం చాలా చాలా అవస్థలు పడ్డాడు. ఇర్మియాని చివరికి ఇర్మియా కళ్ళ ముందే నెబుకద్నెజరు రావటం, ఈ టైంలో యెహోయాకీము సిద్కియా ఈ ముగ్గురి టైంలో 3 దఫాలుగా అండి 3 దఫాలుగా ఏమైందంటే యెరూషలేము మీదకి 3 సార్లు దండెత్తి వస్తాడు నెబుకద్నెజరు. 3 సార్లు వస్తాడు. ఓకే, ఇక్కడ ఒక చరిత్ర అనేటువంటిది కొంత ఈ పాత నిబంధన చివరికి వచ్చేసరికి ఏమి జరిగిందో దాని గురించి మరి చెప్పాలనుకుంటున్నాను. ఓపిక ఉందా, ఓపిక లేదా? మీరే డేలా పడిపోతున్నారు. నాకు అసలు నిజానికి ఓపిక లేదు ఈరోజు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కాస్త ఓపిక ఇంకా. ఈ పాత నిబంధన ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికి వచ్చాము? ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు చివరి ప్రవక్త మనం చెప్పాలంటే అది ఈ రాజుల కాలం అయిపోయేటానికి, అంటే బబులోనులోనికి వెళ్ళిపోయేటానికి చివరికి ఇర్మియా ఉంటాడు. ఇర్మియా కళ్ళ ముందే యెరూషలేము తగలబెట్టబడుతుంది. కళ్ళ ముందే ఇర్మియా కళ్ళారా చూస్తాడు. యెరూషలేముని దండ్లు ముట్టి చుట్టుముట్టి ఎక్కడ పడితే అక్కడ కోట గోడలు ప్రాకారం ఉంది. యెరూషలేము చుట్టూ ప్రాకారం కూలగొట్టి దేవాలయాన్ని నిప్పు పెట్టి తగలబెట్టి పిల్లలను చంపి పెద్దవాళ్ళను చంపి పారిపోతున్నటువంటి యవ్వనులను అందరినీ భయంకరంగా పాడు చేసి అంత భయంకరంగా కళ్ళ ముందే దేశం అంతా ఏమంటారంటే బలాత్కారానికి గురైపోయింది. దేశం అంతా బలాత్కారానికి గురైపోయి భయంకరంగా ఇర్మియా చూడలేనంత పరిస్థితి ఏర్పడుద్ది. అందుకోసమే ఏడుచుకుంటూ రాస్తాడు ఆ విలాప వాక్యాలు. చాలా ఏడుస్తూ ఉంటాడు, తట్టుకోలేడు, గుండెలు బగిలి రాస్తాడు ఆ విలాపవాక్య. అయ్యో నా పట్టణానికి ఎంత కీడెందుకు జరిగింది, నా పట్టణానికి ఎంత కీడెందుకు జరిగిందని ఏడుచుకుంటూ రాస్తాడు. అని రాస్తూ ఆయన గ్రంథంలో ఏం వర్యవు కాకండి, 70 ఏండ్లు మీరు అక్కడ ఉంటారు, మీరు బబులోనులో ఉంటారు, 70 ఏండ్ల తర్వాత మిమ్మల్ని దేవుడు చూడటానికి వస్తాడు, మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని చూడటానికి వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని వస్తాడు, 70 ఏండ్లు అయిపోయిన తర్వాత మీకు మళ్ళా మేలు జరుగుతుంది అని ప్రవశిస్తాడు ఇర్మియా. 70 ఏండ్ల తర్వాత మీకు మేలు జరుగుతుందని ప్రవశిస్తాడు. ఇర్మియా ఆ ఉన్న టైంలోనే దానియేలు యెహెజ్కేలు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇర్మియా వీళ్ళిద్దరికంటే 20 ఏండ్లు పెద్దవాడు. ఇర్మియా వీళ్ళిద్దరికంటే 20 ఏండ్లు పెద్దవాడు. అంటే ఇర్మియా కంటే ఒక 20 ఏండ్లు చిన్న దానియేలు యెహెజ్కేలు. దానియేలుకి అప్పుడు యెహెజ్కేలుకి ఇద్దరికి 17 ఏండ్ల వయసు. 13 నుండి 17 అంటారు బైబిల్ పండితులు. వాళ్ళిద్దరికి 13 నుండి 17 ఏండ్ల వయస్సు. అంటే ఆ దానియేలు యెహెజ్కేలు ఎవరి ప్రవచనాలు విని ఉంటారు? ఇర్మియా ప్రవచనాలు విని ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇర్మియా ప్రవచనాలు విన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇర్మియా ప్రవచనాలు విని ఇర్మియా ఏమంటున్నాడంటే శిక్ష ఖచ్చితంగా వస్తుంది, మనం నాశనం కావటం ఖాయము, లోబడిన వాళ్ళకేమో మేలు, ఎదురు తిరిగిన వాళ్ళు చచ్చిపోతారు. ఇంకా మీరు నిర్ణయించుకోండి ఏ నిర్ణయం తీసుకుంటారు. లోబడితేరా మిమ్మల్ని పట్టుకుపోతాడు, మీరు పట్టుకొని పోబడతారా, మీరు అక్కడికి వెళ్తే మీకు అక్కడ క్షేమం, మీరు కనుక ఎదురు తిరిగితే కటకంతో చంపేస్తాడు. కటకంతో చచ్చిపోతారా, లేకపోతే లోబడి వెళ్ళిపోతారు. అక్కడికి లోబడి వెళ్ళిపోతే మీకు అక్కడ మేలు జరుగుతుంది. 70 ఏళ్ల తర్వాత ఒకవేళ మీరు అక్కడ బతికుంటే మళ్ళీ మీరు తిరిగి మీ దేశానికి రావచ్చు, మరి మీ ఇష్టమో అని చెప్పేసి ఇట్ట రీతిగా ఇర్మియా ప్రవశిస్తూ ఉంటాడు. అయ్యో 70 ఏదైతేంది. ఈ దానియేలు యెహెజ్కేలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే, అరే మా మాట వినండి రా, ఆ ఇర్మియా ప్రవక్త నిజమైన ప్రవక్తరా, ఆయన చెప్పేది సత్యం రా, మీరు ఎదురు తిరగొద్దురా, మీలో ఉడుకునెత్తురు చంపండి, ఎదురు తిరగని అంటుంది, ఎదురు తిరగొద్దు నాయన అని తల్లిదండ్రులు బోధిస్తే దానియేలు షడ్రక మేషక అబెద్నెగో ఈ యెహెజ్కేలు వీళ్ళు ఆ పట్టుకొని పోయినప్పుడు ఆ రాజుకు తల వంచి వెళ్ళిపోయారు. కాబట్టి పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం కాముగా ఉన్నాం అనుకోండి, దేవుడు అన్నింటినీ చక్కబెట్టే టైం అనేటువంటిది వస్తుంది. ఆయన చక్కబెట్టే టైం వస్తుంది. దానియేలు కనుక ఎదురు తిరిగాడు అనుకోండి, దానియేలు గ్రంథం ఉండేదా?
ఎహెజ్కేలు ఎదురుగాడు అనుకోండి, ఎహెజ్కేలు గ్రంథంలో అన్నీ రాసేవాడా? ఎహెజ్కేలు భార్య పాపం ఎక్కడే చచ్చిపోద్ది యోధాలు. ఎహెజ్కేలు పట్టుకొని పోబడతాడు 597లో. 605లోనేమో 605లో ఈ దానియేలు స్నేహితులు పట్టుకొని పోబడతారు. 597లో అంటే ఒక 7-9 ఏండ్ల తర్వాత ఎహెజ్కేలు పట్టుకొని పోబడతాడు. ఎహెజ్కేలు భార్య ఎక్కడే మిగిలిపోద్ది. దేవుడు అంటాడు, నీ భార్య చచ్చిపోద్ది అక్కడే అంటాడు. రెండో దఫా పట్టుకొని పోబడ్డా. మూడో దఫా 586లో 586లో వచ్చినప్పుడు మొత్తాన్ని చంపుకుంటూ పోతాడు నెబుకద్నెజరు. ఆ టైంలో ఎహెజ్కేలు భార్య చచ్చిపోద్ది. దేవుడు అంటాడు, నీ కళ్ళకు ఇంపైనది తొలగిపోద్ది, ఉండదు అని దేవుడు ముందు చెబుతాడు. చూడండి, అంటే దేవుడు ఆ ప్రవక్తలకు ఏం నేర్పుతున్నాడంటే, నా స్వాధీనంలో అంతా నా ఆధీనంలో జరుగుతుంది, ఏమి మీరు బాధపడగాకన్నా. నేను రాత్రి ఎందుకో మెలకు 3:54 ఇప్పుడు మెలకు వచ్చింది. కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే ఆ ఆలోచన దేవుడు నాకేమిచ్చాడంటే, ఈ అనంత విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఎవరైనా లెక్క పెట్టారా? లెక్క పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. తెనాలి రామలింగ స్టోరీ తెలుసుగా మీకు? విన్నారా? వినలేదా? విన్నారు, రైట్, మీకు తెలుసు. లెక్క పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా. అనంత విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎవరికి లెక్క తెలియదు. ఈ అనంత విశ్వములో ఎన్ని గ్రహాల మీద మనుషులు ఉన్నారో ఎవరికి తెలియదు. ఈ అనంత విశ్వములో భూమి ఎంతది? భూమి ఎంతది? భూమి ఆ సూర్యుని కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుని కంటే పెద్దవి చాలా ఉన్నాయి. సూర్యుడు మనకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఎంత పెద్దగా కనపడుతున్నాడు. చాలా దూరంలో ఉన్న నక్షత్రాలు ఉన్నాయి. అందుకోసం మినుకు కనపడుతున్నాయి నైట్. అవి చాలా చాలా పెద్దవి, కొన్ని వేల రెట్లు పెద్దవి సూర్యుడి కంటే. భూమి వాటితో పోల్చుకుంటే చాలా చిన్నది, సూర్యుని కంటే చాలా చిన్నది. ఈ చిన్న దాంట్లో ఎన్ని కోట్లు ఉన్నారు? ఇప్పుడు 800 కోట్లు ఉన్నారు. 800 కోట్ల మందిలో మనం ఎంత? జస్ట్ మనం రవ్వంత అనుకోవచ్చు కదా. మన మీద దేవుడు ఎంత దృష్టి పెడుతున్నాడు. సరే, అని అంతే. అనంత విశ్వంలో అన్నింటితో పోల్చుకుంటే భూమి చాలా చిన్నది. ఈ చిన్న దాని మీద ఆయన దృష్టి పెట్టాడు. దృష్టి పెట్టిన ఆయన ఈ భూమి మీద ఉన్న విశ్వాసుల్లో ఉన్నటువంటి మన మీద ఇంకా దృష్టి పెట్టాడంటే ఆయన ఎంతగా మన మీద కేర్ తీసుకుంటున్నాడో ఆలోచించాలి. మన మీద ఎంతో కేర్ తీసుకుంటున్నాడు ఆయన. నీ ప్రార్థన, నీవు ఒంటరిగా గదిలో కూర్చొని నీవు ఏడుస్తావు అంటే నీ ప్రార్థన వినటానికి నీ దగ్గరకు వస్తున్నాడా? రావట్లేదు ఆయన. నీ ప్రార్థన వినటానికి, నీ బాధల్లోంచి విడిపించడానికి, నిన్ను ఈ సమస్యలోంచి బయటపడేయడానికి ఈ అన్నిటితో పోల్చుకుంటే దేవుడు, నేను అంటాను, నాకు తలకు మించిన భారాలు ఉన్నాయా అని అన్నాడు. నిజానికి అవునా కాదా? తలకు మించిన భారాలు ఉన్నాయా? ఇన్ని నక్షత్రాలు, అవి గమనం సరిగా ఉందా లేదా, అవి సరిగా వాటి కక్షలు తిరుగుతున్నాయా లేదా అన్ని చూసుకోవాలా. ఇదన్నీ చూసుకున్న తర్వాత వీటిలో చాలా చిన్నది భూమి. భూమి మీద కూడా ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మందిలో నీ దగ్గరకు రావడానికి అసలు టైం యాడుంది అనాలనా లేదా? ఒకసారి నేను కడప వెళ్తే ఒక ఆయన ఆడకు నమస్కారం చేశాడు. మళ్ళీ ఆడికి వచ్చాడు, నమస్కారం చేశాడు. మళ్ళీ అక్కడికి వచ్చాడు, అక్కడ నమస్కారం చేశాడు. మళ్ళీ ఇటు వచ్చి ఏడొక నమస్కారం చేశాడు. పూజ చేస్తున్నాడు ఆయన. ఏం సార్? నేను అన్నాను, ఏం సార్ ఎంతమందికి చేస్తున్నారంటే ఆయన అంటాడు, సార్ మీకు తెలియదు సార్, ఆయన పనుల్లో ఆయన బిజీ ఉండి నన్ను పట్టించుకోలేదు అనుకోండి, ఏనైనా పట్టించుకోవడానికి వెనక చేస్తున్నాను. ఈయన కూడా బిజీగా ఉన్నాడు అనుకోండి, ఆయనైనా పట్టించుకుంటాడేమో ఆయన చేస్తున్నాను. ఆయన కూడా బిజీ అయిపోయాడు కూడా ఆయన పట్టించుకుంటే ఆయన చేస్తున్నాను. అదిగో ఇట్లా ఎంతమందికి చేసేది. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు మరిచిపోయినా ఒకళ్ళన్నా పట్టించుకుంటారని ఎంతమంది చేసుకుంటూ అవుతున్నారు సార్ అంటున్నాడు. పూజ దేవుడు
ఆయనకు చాలా పని ఉంది, ఉందా లేదా? అదే సమయంలో ఆయన దృష్టి నీ మీద ఉంది. ఆయన దృష్టి ఆయనను ఎదికేవారు, యథార్థంగా ఎదికేవారి మీద ఆయన దృష్టి ఉంది. వాళ్ళని ఆయన పట్టించుకుంటున్నాడు. ఆయన వారిని ఉద్ధరించడానికి మాత్రము రెడీగానే ఉన్నాడు. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఈ అనంత విశ్వంలో, నాకు తెల్లవారుజామునే వచ్చినటువంటి ఈ ఆలోచన, ఈ అనంత విశ్వంలో ఈ భూమిని పట్టించుకోవటానికి మేము ఏ పార్టీ వారమయ్యా, నేనే పార్టీ వాడినాయా అసలు నన్ను పట్టించుకోవటానికి? అసలు నన్ను లెక్కదే, నా ప్రార్థన విని ఆ అవసరాలు తెలుసటానికి అట్లా ఇస్తున్నాడండి ఆయన. ఈ రోజుకి నీకు ఆహారం కావాలి, సుబ్బారావు ఇదిగో తీసుకో, నీకు ఈ రోజుకి బట్టలు కావాలా, ఈ సంవత్సరానికి బట్టలు కావాలని ఆయన ఎంత పట్టించుకుంటున్నాడో. He is so transcendent, but he is very imminent. ఆయన చాలా దూరంగా ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే. అదే సమయంలో ఆయన నీకు సమీపంగానే ఉన్నాడు. ఆయన ఎవరూ సమీపింపరాని తేజస్సులో అత్యున్నతమైన స్థలములో ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు అసలు. ఆయన దగ్గర వెళ్ళటానికి కూడా ఎవరికి అసలు శక్తి చాలదు, ధైర్యం చాలదు, ఆయన సమీపించడానికి కూడా ఎవరి వల్ల కాదు. కానీ అలాంటి ఆయన ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. సరే, ఎంత భాగ్యం. దానియేలు తల్లిదండ్రులు అది చెప్పారు, నీ గురించి ఆయన పట్టించుకుంటున్నాడు. ఎదురుకొద్దు బిడ్డ, నీ గురించి పట్టించుకుంటాడు ఆయన. ఆయన చేతిలోనే అంతా జరుగుతుంది, ఆయన పర్మిషన్తోనే అంతా జరుగుతుంది. అదే మనకు ప్రవక్త చెప్పేది, ఆ ప్రవక్త మనకు చెప్పేది అదే. ఈ ప్రవక్త మాటలు నిజం అని చెప్పాడా? దానియేలు ఏమంటాడు 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో, అయ్యా ఇర్మియాతో చెప్పిన సంవత్సరాలు ముగించావు గయ్యా, అయిపోయింది గయ్యా, మమ్మల్ని దర్శించవా అని ప్రార్థన చేస్తున్నాడా చేయట్లేదా? అంటే 70 ఏళ్ళు అయిపోయినా లేదా? ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉండొచ్చు? దరిదాపుగా 13, 14, 15 ఏళ్ళు అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు 70 ఏళ్ళు అయిపోయాయి. అంటే ఇప్పుడు ఎంత వయస్సు? దరిదాపుగా 85 సంవత్సరాలు ఇర్మియా, దానియేలుకు 85 ఏళ్ళు. అంటే ఆ 70 ఏళ్ళు అయిపోయిన తర్వాత నా ప్రజల గురించి ఆ ఇర్మియా ప్రవచించాడు గయా, ఏమయ్యా నీవు పట్టించుకోవా అంటే దేవుడు చూపిస్తూనే ఉన్నాడు దానియేలుకి, ఇదిగో నీ జనులకు ఇది జరగబోతుంది, ఇది జరగబోతుంది, ఇది జరగబోతుంది మాత్రం చూపిస్తాడు. 9వ అధ్యాయంలో భవిష్యత్తులో జరగబోయేది కూడా చూపిస్తున్నాడండి. ఓకే, అది రైట్. కొద్దిగా నేను ఇక్కడ జస్ట్ టకటక చెప్తాను, ఒకవేళ రాసుకుంటే రాసుకోనండి. 627లో ఇర్మియాని పిలిచాడు దేవుడు. 627 BCలో. 625లో బబులోను బలం పొందుకోవటం ప్రారంభమైంది. 625లో అంటే ఇర్మియాని పిలిచిన 2 సంవత్సరాలకి బబులోను బాగా క్రమక్రమంగా బలపడతా ఉంది. 612లో బబులోను అష్షూరీయులను నాశనం చేసింది. అష్షూరీయుల పట్టణం నినివే నాశనం చేయబడింది 612లో. అవి రాయమంటే రాస్తాను టకటక, ఆ డేట్లు కూడా రాసుకుంటే మీరు సరిపోయచ్చా? త్వరగా ముగిస్తాను, ఒక 10-15 మినిట్స్లో ముగిస్తాను. నేను ఎప్పుడు ధైర్యంగా చెప్పగలనండి, మన బైబుల్ హిస్టరీ హిస్టారికల్లీ ప్రూవెన్ హిస్టరీ. ఇది నిర్ధారించబడిన హిస్టరీ. మన బైబుల్ హిస్టరీ ఇది ఏదో కల్పించిన కథ. ఫలాని సంవత్సరం ఏ సంవత్సరం జరిగిందా ఈ స్టోరీ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇదిగో డేట్లతో సహా ఈ సంవత్సరం ఇదిగో ఈ సంవత్సరంలో ఈ సంఘటన జరిగిందని డేట్లతో సహా మనం ఇవ్వచ్చు. బైబిల్లో జరిగిన సంఘటనలన్నీ ఎగ్జాక్ట్ గా సంవత్సరాలతో సహా జరిగినవి. వేరే ఇతరత్ర కథలు ఉన్నాయనుకోండి, ఇతరత్ర ఇతిహాసాలు పురాణాలు ఉన్నాయనుకోండి, వాటికి ఫలాని సంవత్సరం ఇది జరిగిందని డేట్లు ఉండవు. ఓకే, 627 ఇర్మియా పిలుపు. 627 ఇర్మియా పిలుపు.
ఓకే. 625 ఇది బీసీ అండి, బీసీ. 625లో బబులోను ఆధిక్యత పొందుట, బలపడుట అని రాసుకోవచ్చు. బబులోను బలపడుట. ఓకే. 612 బబులోను చేతిలో అష్షూరు నాశనం. బబులోను చేతిలో అష్షూరు నాశనమైంది. ఆ తర్వాత నినివే నాశనం అయిపోయింది. 609లో ఫరో నెకో చేతిలో యోషియా మరణం. 609లో యోషియా మరణం ఫరో నెకో చేతిలో. ఫరో నెకో ఐగుప్తు అతనండి. ఓకే. 605లో బబులోను చేతిలో ఐగుప్తు నాశనం. 605లో బబులోను చేతిలో ఐగుప్తు పతనం. అదే సమయంలో ఓకే బబులోను చేతిలో యోధా పట్టణాలు పట్టబడ్డాయి. దానియేలు చెరలోకి, దానియేలు స్నేహితులు అన్నమాట. యోధా పట్టణాలు పట్టబడ్డాయి, దానియేలు స్నేహితులు చెరలోనికి వెళ్ళిపోయారు 605లో. 597లో నెబుకద్నెజరు. ఇది మొదటిసారి అండి. నేను ఒక మ్యాప్లో ఒకసారి చూపిస్తాను ఎటువైపుగా వెళ్తున్నాడు దాని నెబుకద్నెజరు. 597 10,000 మంది బబులోనుకు చెరలోకి తీసుకొని పోబడ్డారు. వాళ్ళల్లో యెహెజ్కేలు ఉన్నాడు. యెహెజ్కేలు కూడా వాళ్ళల్లో ఉన్నాడు. 10,000 మందిని తీసుకుపోయాడు 597లో. ఓకే. 586లో యెరూషలేం నాశనం. ఎక్కువ మంది చెరలోనికి వెళ్ళారు. యెరూషలేం నాశనమైంది 586లో. ఓకే. 537లో 37, 38 బబులోను నుండి తిరిగి వచ్చుట 50,000 వచ్చారు. దరిదాపుగా 50,000 అండి. 50 అంటే 50 కాదు, 50,000 దరిదాపుగా. బబులోను నుండి తిరిగి వచ్చుట 537లో కోరేష్ వస్తాడు అనమాట అప్పుడు. ఓకే. 516లో దేవాలయం నిర్మించబడింది.
50,000 మందిలో ఇక్కడ యెరుబ్బాబేలు ఉంటాడండి. యెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చారు. ఇక్కడ యెరుబ్బాబేలు నాయకత్వంలో దేవాలయం నిర్మించబడింది 516లో. లో ఎజ్రా యెరూషలేముకు లో నెహెమ్యా యెరూషలేముకు వచ్చుట. చరిత్రలో జరిగినటువంటి విషయాలు చూడండి, జాగ్రత్తగా చూడండి. బబులోను క్రమక్రమంగా ఆధిక్యత పొందుకుందా. 612లో అష్షూరుని నాశనం చేసేసింది. 609లో ఇందాక యోషియా మరణించాడని చూసాము. 605లో ఐగుప్తు నాశనం అయిపోయింది బబులోనీయుల చేతిలో. అంటే ఒకసారి బైబిల్ని వెనక పేజీ తిప్పండి. వెనక బైబిల్లో మ్యాప్ల్లో వెనక పేజీ తిప్పండి. మొట్టమొదటిది అబ్రహాము ప్రయాణం చేసిన దేశాలు ఉంది చూడండి. పాత నిబంధన ఆదికాండంతో సంబంధం ఉన్న దేశాలు ఉంది చూడండి బైబిల్లో మ్యాప్. వెనక మ్యాపుల్లో ఆదికాండంతో సంబంధం ఉన్న దేశాలు దొరికిందా? కొత్త బైబిల్లో అయితే ఆదికాండంతో సంబంధం ఉన్న దేశాలని ఉందా? పాత బైబిల్ పాతదైతే ఇంతకు ముందు ప్రింట్ అయితే అబ్రహాము ప్రయాణం చేసిన దేశాలని ఉంటుంది. ఉందా? ఓకే. ఆ మ్యాపుల్లో మీరు చూడండి. ఆ మ్యాప్కు కుడివైపును చూడండి. కుడివైపున ఏముంది? ఒక్క నిమిషం. కుడివైపున ఏలాము ఉందా? ఏలాము, బబులోను దొరికాయా? కుడివైపున ఊరు అనేది దొరికిందా దొరకలేదా? ఊరు అది బబులోని ఏరియా. అక్కడ నుండి బయలుదేరాడు నెబుకద్నెజరు. పైకి రండి. పైకి అట్లా అష్షూరు పైన ఉంటుంది చూడండి. నినివే ఉందా పైన? నినివే ఎక్కడుంది? పైన ఉంది. అంటే అక్కడి వరకు వ్యాపించాడు. అక్కడ వైపు వ్యాపించి ఆ పక్కన వస్తే కర్కెమీషు అని ఉంటుంది చూడండి. కర్కెమీషు ఒక చోట కర్కెమీషు ఉందా? అటువైపు వెళ్తున్నాడు. అటువైపు వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి కిందకు వస్తాడు. ఇప్పుడు చూడండి, కిందకు రండి. కిందకు వస్తే యెరూషలేము ఉందా? యెరూషలేము ఆ సముద్రం అంచున్న యెరూషలేము ఉంటుంది. మధ్యధరా సముద్రం, మహాసముద్రం అనే ఉంటుంది ఆ పక్కన. అంటే పేజీకి ఇప్పుడు ఎడమ వైపున మనం ఎడమ వైపుకి వచ్చాము. ఓకే. కిందకు వస్తే ఐగుప్తు అని ఉందా? ఆ కిందకి వెళ్తే ఆ ఎండులో ఐగుప్తు అని ఉంది. అంటే ఈ ఎండు నుండి ఆ ఎండుకి వెళ్ళాడు. మీకు అర్థమవుతుంది అక్కడ? అంటే నెబుకద్నెజరు ఈ చివరి నుండి అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యాడా బబులోన్లో, అంటే ఊరు అనే ప్రాంతం దగ్గర స్టార్ట్ అయ్యి అట్లా పైకి వెళ్ళి అష్షూరులను నాశనం చేసి అటువైపుగా వెళ్ళి అంతా కిందకి ఇటువైపుగా వచ్చేసేసి ఐగుప్తీయులు నాశనం చేసి రిటర్న్ వచ్చేటప్పుడు యెరూషలేం మీద దండెత్తుతాడు. 605లో యెరూషలేం చుట్టుపక్కల ఉన్న పట్టణాలు మొత్తం మీద దండెత్తి కొంతమందిని పట్టుకుపోతాడు. మరలా అదే సమయంలో కొంతమందిని ఇక్కడ నియమించి రాజులను మీరు పరిపాలన చేయండి అని చెప్పి అతను సామంతం నాకు పన్ను కట్టండి అని చెప్తాడు. యెహోయాకీను, సిద్కియా అనేటువంటి వీళ్ళు క్రమక్రమంగా పరిపాలన చేస్తుంటారు. ఇందాక సిద్కియా చెప్పేది చూడండి. ఆ సిద్కియా చివరికి బబులోను నెబుకద్నెజరు తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసి ఐగుప్తుతో సంధి చేసుకుంటాడు. ఐగుప్తుతో సంధి చేసుకొని మన ఇద్దరం కలిసి వాడి మీద యుద్ధం చేద్దాం అన్నట్టుగా చేస్తే మళ్ళా 586లో ఇక్కడ 586లో రిటర్న్ మళ్ళా వచ్చి పూర్తిగా నీవెంత తిరుగుబాటు చేస్తావని చెప్పేసి సిద్కియాను చంపేసేసేసి
అంత భయంకరంగా యెరూషలేము మొత్తాన్ని తగలబెట్టడానికి కారణం. అది జరిగిన సంఘటన. ఓకే, కాబట్టి ఎట్లా ఆ బైబిల్ స్టోరీ ఎట్లా వెళ్తుందో చూడండి, క్రమక్రమంగా అట్లా. ఇప్పుడు బబులోను సామ్రాజ్యం చాలా విస్తరిస్తుంది. ఆ తర్వాత వచ్చిన సామ్రాజ్యం చూడండి, పర్షియన్ల సామ్రాజ్యం ఇంకా ఎక్కువ ప్రాంతానికి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత వచ్చే సామ్రాజ్యం ఇంకా తర్వాత మనం చూస్తే ఇంకా అది బైబిల్లో మనకు దొరకదు. ఆ స్టోరీ ఇంకా దొరకదు. అక్కడ పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ ఉంది చూడండి, అక్కడ దొరుకుద్దా. అది గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యం ఇంకా విపరీతంగా వెళ్ళిపోద్ది. ఇంకా ఐరోపా ఖండం నుండి ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం, అన్ని ఖండాల్లో ఆ రోజుల్లో ఉన్న ఖండాలన్నింటిలో వ్యాపిస్తాడు అలెగ్జాండర్, ఇంక్లూడింగ్ ఇండియా వరకు వస్తాడు. ఓకే, అలెగ్జాండర్ తర్వాత వచ్చినటువంటి సామ్రాజ్యం ఏందయ్యా అంటే రోమన్ సామ్రాజ్యం. రోమన్ సామ్రాజ్యం ఇంకా ఎక్కువ విస్తరిస్తుంది. ఇంకా తర్వాత వచ్చిన సామ్రాజ్యం ఏందయ్యా అంటే బ్రిటిష్ సామ్రాజ్యం. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఏం పేరు? బ్రిటిష్ రవి అస్తమించని సామ్రాజ్యం. అంటే రవి అస్తమించని సామ్రాజ్యం అంటే గ్లోబ్కి ఇప్పుడు మనకు పగల. ఓకే, అమెరికన్స్కి, కెనడా వాళ్ళకి ఇప్పుడు ఒకటైంది కదా, 10:30 గంటలు వెనక్కి వేసుకోండి. 10:30 గంటలు వాళ్ళు వెనకున్నారు మనకంటే, 10:30 గంటల వెనక. అంటే దరిదాపుగా ఉదయం అవుద్ది కదా వాళ్ళకు, ఉదయం 7-8 అవుద్ది. అంటే మనకి సపోజ్ మనకు పొద్దు కింద అనుకోండి, వాళ్లకు మిట్ట మధ్యాహ్నం ఉంటుంది. అంటే మనకేమో చీకటి అవుద్ది, వాళ్ళకేమో పగలవుద్ది. అంటే అక్కడేమో అస్తమించాల సూర్యుడు, ఇక్కడ అస్తమించాడు. రవి అస్తమించిన సామ్రాజ్యం అంటే అమెరికాలో ఉంది వాళ్ళ సామ్రాజ్యం, ఇక్కడ ఇండియాలో ఉంది వాళ్ళ సామ్రాజ్యం. ఇక్కడ మళ్ళా పగలైంది అనుకోండి, ఇక్కడ వాళ్ళ సామ్రాజ్యం ఉంది, అక్కడ వాళ్ళకి చీకటి అయింది అనుకోండి, వాళ్ళ సామ్రాజ్యం. రవి అస్తమించట్లేదంటే పగలు రాత్రి ఏ దేశంలో ఉన్నా కానీ ఆ దేశాలన్నింటిలో వాళ్ళ సామ్రాజ్యం ఉందని అర్థం. అది రవి అస్తమించిన సామ్రాజ్యం అంటే. ఓకే, అంటే వాళ్ళ సామ్రాజ్యం ఈ దేశంలో ఆ దేశంలో. గ్లోబు ఇట్లా ఉంది కదా, గ్లోబుకి ఈ వైపున ఆ వైపున 2 వైపులు విస్తరించారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ ప్రపంచాన్ని జయించారు వాళ్ళు, ప్రపంచం మొత్తం చుట్టేసుకొచ్చేసారు బ్రిటిష్ వాళ్ళు. అంటే క్రమక్రమంగా ఏమవుతున్నాయంటే సామ్రాజ్యాలు రాను ఏమవుతున్నాయంటే వాటి యొక్క వైశాల్యము భూమి అంతా అవుతుంది. మెస్సయా సామ్రాజ్యం ఏమవుతుందో తెలిసిన మెస్సయా సామ్రాజ్యం ఇది అది అంటారు. తూర్పు నుండి పడమటికి, ఉత్తరం నుండి దక్షిణానికి ఇంకా భూమి మీద ఈ దేశం ఆ దేశం లేదు, అన్ని దేశాలలో మెస్సియా పరిపాలన రాబోతుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తా ఉన్నాం. దానికి ముందు యాంటిక్రైస్ట్ పరిపాలన వస్తుంది. యాంటిక్రైస్ట్ పరిపాలన కూడా ఒక రకంగా చెప్పాలంటే డూప్లికేట్ మెస్సియా పరిపాలన అన్నమాట. అది వాడు డూప్లికేట్ మెస్సియా, నిజమైన మెస్సియా కాదుగా, వాడు డూప్లికేట్ మెస్సియా. కాబట్టి వాడి పరిపాలన కూడా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో ఉంటుంది. అయితే వాడు డూప్లికేట్ అని తెలుసుకుంటారు కొద్ది కాలంలోనే. నిజమైన మెస్సియా వస్తాడు. ఆయన పరిపాలన భూమి అంతా, ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అంత భూమి అంతా అన్ని దేశాలలో అన్ని మూలల్లోకి ఆయన గురించి సమాచారం వెళ్ళిపోద్ది. ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తున్నాం. ప్రపంచాలన్నీ ఎటువైపు వెళ్తున్నాయి? ప్రపంచ చరిత్ర ఎటువైపు వెళ్తుంది? మెస్సియా వైపు వెళ్తుంది. ప్రపంచ చరిత్ర ఎటువైపు వెళ్తుంది? మెస్సియా వైపు వెళ్తుంది. మెస్సియా కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు చూస్తుంటే పరిస్థితులు ఎట్లా తయారవుతున్నాయి? ఈ మధ్యకాలంలో అంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి అన్ని దేశాలలో. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఇండియా కొన్ని దేశాలు కలిసి బ్రిక్స్ అనేటువంటి ఒక నాణ్యాన్ని తీసుకొస్తున్నాయని, అది డాలర్కి పోటీగా ఒక నాణ్యం రాబోతుందని, అది డాలర్ని బీట్ చేసే అవకాశం చేయాలని తయారు చేస్తున్నారు. అంటే ఏంటి? ఒక రకమైనటువంటి ఫైనాన్షియల్ ఫైట్ జరుగుతూ ఉంది. ఫైనాన్షియల్ ఫైట్. ఈ ఫైనాన్షియల్ ఫైట్లో చివరికి ఏమవుద్దో తెలిసినా, ఇటన్నా ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో నుంచి విముక్తి కలుగజేసేవాడు ఒకడు వస్తే బాగుండు అని చూస్తారు. వాడే యాంటిక్రైస్ట్. యాంటిక్రైస్ట్ వచ్చి అంటాడు, మీ అందరి ఫైనాన్షియల్స్కి పరిష్కారం నేను చూపిస్తా అంటాడు.
ఇష్టం వచ్చినట్టుగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కోరిన డబ్బు ఇస్తాను. ఇంకా ఊర్లో అమ్మటి ఉన్నాయి చూడండి, ఇంకా ఎక్కువ అవుతాయి. ఏంటి? సాపాడు హోటల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడే ఎక్కడ చూసినా ఎప్పుడైతే ఉన్నాయా లేవా, సాయంత్రం అయ్యేసరికి మాకు నరసరావుపేటలో ఊరికి చుట్టుపక్కల ఏమున్నాయంటే వేరే బిజినెస్లు ఏం పెరగట్లా. ఏ బిజినెస్లు పెరుగుతున్నాయి? ఈ బిజినెస్లు పెరుగుతున్నాయి. హోటల్ బిజినెస్లు, రెస్టారెంట్లు. సాయంత్రం అయ్యేసరికి అన్నిట్లో నిండిపోయి ఉంటున్నారు. అసలు ఏంట్రా ఎంత తింటున్నారు, ఏంటి అనిపిస్తుంది. ఎక్కడ తింటున్నారా ఏంట్రా అంటే మనుషులు ఉండే కొంది ఎక్కడ డబ్బు ఉండే కొంది ఏమవుతుంది తెలిసిన ఈ యాంటీ క్రైస్ట్ ఏమంటాడంటే, తినండ్రా బాయ్, తాగండ్రా, తినండి, తాగండి, సుఖపడండి, మీ ఇష్టం వచ్చిన అంటాడు. డబ్బు వెదజల్లుతాడు. ఆ డబ్బు కోసం జనము వాడు ఉంటే చాలరా, మనకు ఇంకేముందిరా కొద్దు అనుకుంటారా. ముద్రేడేయా, ఇక్కడ కూడా ఏయా, ఇక్కడేస్తావా, ఎక్కడ కావాలంటే అక్కడే. ఏం కావాలి వీళ్ళకి? ఇది పైసామే పరమాత్మయే అంటారు. ఏమంటారు? పైసామే పరమాత్మయే అంటారు. ఓకే, ఎక్కడ కావాలంటే అక్కడే డబ్బు బాబు, మాకు ఎక్కడ కావాలంటే అక్కడే ముద్ర వేసుకో. ముద్ర ఒక్కసారి పడిందా వాడు నరకానికి నిర్ణయించబడ్డట్టే. ఈ యొక్క సుఖము, భోగము, ఈ భాగ్యము తాత్కాలికము అని ఆ రోజుల్లో గుర్తించలేని గుడితనంలోకి వెళ్ళిపోద్ది సొసైటీ. అది గుర్తించడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ రోజుల్లో మనకు ఇప్పుడే బోధిస్తున్నాడు. మన విశ్వాసం కాపాడుకొని మన ఈ విశ్వాసము దీని గురించి 10 మందికి షేర్ చేస్తామా, ఆ 10 మందిలో ఒక్కళ్ళు మనం చెప్పటం ద్వారా ఒక్కళ్ళైనా ఆ ముద్ర వేయించుకోకుండా ఉంటే వాళ్ళు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి రానున్న రోజులు గడ్డు రోజులే గాని మంచి రోజులు కాదు. ఈ లోకానికి మనకు విమోచన రోజులు రాబోతున్నాయి. మనల్ని విడుదల చేస్తాడు. అప్పుడు వాడు వస్తాడు బయటికి, యాంటీ క్రైస్టు. ముద్రలు ఎక్కడ పడితే అక్కడే వేస్తాడు. అందరినీ మోసం చేస్తాడు, మభ్యపరుస్తాడు. చివరికి ఎవరి రాజ్యం? శాశ్వతమైన రాజ్యం, నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, ప్రకాశించే రాజ్యము, యుగ యుగములు నిలుచును, ప్రకాశించే రాజ్యము, యుగ యుగములు నిలుచును, ప్రభుని రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము. అందుకోసమే మనము ఈ బైబిల్ గురించి చెప్పడానికి అస్సలు సిగ్గుపడాల్సిన పని లేదండి. ఇట్ ఈస్ ద ట్రూ స్టోరీ, ఇట్ ఈస్ ద హిస్టారికల్ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ద రియల్ హిస్టరీ. కాబట్టి రియల్ హిస్టరీని మనం ప్రకటిస్తున్నాము, ఫ్యూచర్ను కూడా మనం ప్రకటిస్తున్నాము. కాబట్టి ఈ ప్రకటన చాలా శ్రేష్టమైనది. ఈ ప్రకటన చాలా శ్రేష్టమైనది. ఈ ప్రకటన చాలా అవసరమైనది. ఇది ప్రకటించకపోతే చాలా మంది నాశనం అయిపోతారు. అందుకోసమే మనం దేనికైనా తెగించి వీధి స్వార్థలు కూడా ప్రకటించాలి. సపోజ్ 10 రోజుల్లో చనిపోతావు సుబ్బారావు అన్నాడు అనుకోండి దేవుడు. 10 రోజులు 10 ఊర్లు పోయి స్వార్థ చెప్తానయ్యా అనుకోనా? అవునా కాదా? అరే 10 రోజులు ఎటు పోయేవాడిరా, ఇవాళ మీరు చంపితే ఏముందిరా అనుకుంటాను. ఆ ధైర్యం వస్తుందా రాదా? 10 రోజుల్లో ఎటు పోయేవాడిని నేను, నీవు కొడితే ఏమవుతుంది, గాయాలు అవుతాయి, తలబల బుద్ధి, లేకపోతే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. 10 రోజుల్లో ఎటు పోయేవాడినిరా, జోక్కుంటూ పాక్కుంటే ప్రభు గురించి ప్రకటిస్తారా? ఎటు 10 రోజుల్లో పోతున్నాను కదా. కాబట్టి మనము చాలా చివరి స్టేజ్లో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ప్రకటించాల్సిన అవసరము
ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీరిచ్చినటువంటి ఈ బైబిల్ గ్రంథం మాకు సత్యం, యథార్థం, హిస్టారికల్గా ప్రూవెన్ వన్, చారిత్రకంగా నిర్ధారించబడినది. దీంట్లో ఎక్కడ కూడా కల్పించిన కథలు లేవు తండ్రి, అపోహలు, ఊహలు అసలు లేవు నాయన. ఊహను బట్టి కల్పించిన కథ కాదు తండ్రి. ఓ ప్రభువా, చరిత్రలో మీరు ఎట్లా జరిగించారో దాన్ని వింటున్నాము, అదే మాకు బోధించబడుతున్నది. భవిష్యత్తులో మీరేం చేయబోతున్నారో అది కూడా వ్రాయించారు. నేర్చుకున్న మేము నిజమైన ఈ చరిత్రను, నిజమైన మీ దివ్యవాక్కును నలుగురికి బోధించే కృప మాకు ఇవ్వమని, అట్టి రీతిగా నిలబడటానికి, మీ రాజ్య వ్యాప్తి కోసం పాటుపడటానికి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.